రామన్న రామ రామ రామం స్వామి ఒగ్గుల చేకొల్ల మల్లు మల్లయ్యం నానా ఓవన్న కాడవయ్యా భగవంతుడం స్వామి కోరింది కముర వెళ్ళి మల్లయ్యం నువ్వు వడిగింది గైలవో నీ భగవంతుడం ఇది ఎన్ని గుళ్ళు బంగారు గుళ్ళు మల్లయ్యం నానా హంసేవంతుడ మల్లు మల్లయ్యం అమ్మ నీలమ్మ కన్న కొడుకు భగవంతుడు ఇక నియ్యవంతుడు దేవుడు గొల్లరాయి వల్ల వచ్చింది కదా ఆగే ఉండు రితికా బిడ్డ రితికా రితికా గొల్లరాయి వల్ల వచ్చి పెడుదురా బిడ్డ నువ్వు పెట్టరా నువ్వు పెట్టాలి బిడ్డ నువ్వు పుట్టినప్పటి నుండి నీతోటే కదా పెట్టించేది నువ్వు పెడితేనే మాకు లక్ష్మి కాదు బిడ్డ మంచి అవుతుంది మాకు పెడుతురా పైసలు తీసుకో ఫస్ట్ కోరెల్లి మల్లన్న మీకు తోడు ఉండాలి ఐదు మల్లన్న మీకు తోడు ఉండాలి ఓదల మల్లన్న మీకు తోడు ఉండాలి రాజన్న మీకు తోడు ఉండాలి ఏ పత్తి పోసా మీకు తోడు ఉండాలి కొండగట్టు అంజన్న మీకు తోడు ఉండాలి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారం అయ్యి కొడుకులు బిడ్డలు కోటికి బలిగెత్తి ఇంతకు మీ ఇల్లు మీరు మిక్కులు నీ ఆపదల వల్ల నాదుకోవాలి కష్టముల వల్ల నాదుకోవాలి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారం అయ్యి ఇంతకు మీ ఇల్లు మీరు మిక్కులు నీ ఆపదల వల్ల నాదుకోవాలి ఎవడ రాజన్న ఏ పత్తి పోసా కొండగట్టు అంజన్న మీకు తోడు ఉండి కొడుకులు బిడ్డలు కోటికి బలిగెత్తి మా బాలి మల్లన్న మీకు తోడు ఉండాలి ఒక్కల దీమల్లు కొడుకులు కొని మక్కల దీమల్లు బాగ్యలు కొని అన మీద ఉండి పంట మీద ఉండి పాటి మీద ఉండి భగవంతుని మల్లన్న మీ అందరూ ఉండాలి కొడుకులు కలగాలి బిడ్డలు కలగాలి వర్షం వస్తుంది వాన బాగానే అయ్యేటట్టున్నది కదమ్మా నేను పొద్దుటి నుంచి చెప్తున్నా మా చెల్లె వాన పడేటట్టుంది జల్లి కానీ అంటే ఇంత సేపు చేస్తుంది మరి ఏం చేస్తావు అన్న వాడు పాలు పోయేసరికి గీ టైం అయ్యే అల్లుడు అక్కడికి పోయచ్చు పొలం దగ్గరికి నీళ్ళని పోయినాయి ఒడ్లు వేయాలని ఆయన పోయే ఈయన పాలు పోయేసరికి ఈ టైం అయ్యి ఇక అయిందా అయిపోయింది కానీ లోపల కూర్చోవస్తుందా అమ్మ మరి లోపల పోదాం పత్తి లోపల ఇల్లు మంచిగా ఉన్నది పెద్దనే మరి ఇంత మంచి ఇల్లు పెట్టుకొని కాడ బయట కూర్చోబెట్టిర్రు ఇప్పటిదాకా కరెంట్ పోయింది ఇంత చీకటి ఉన్నది కదా అని చెట్ల కింద చల్లగా ఉంటదని ఆన్నే కూర్చుండబెట్టినాం ఇక వాతావరణం మంచిగా లేక వాన చినుకులు పడబట్టే ఇంట్లోకి తీసుకొచ్చిన మనకి కరెంటు కూడా వచ్చింది పర్వాలేదమ్మా శివ చూడు అమ్మాయిని చూడు ఒకసారి నా బిడ్డను 25 ఏళ్ళ నుండి నా పానం కంటే ఎక్కువ సాదుకుంటానా నా బిడ్డకు ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు ఇంట్లో కాలు బయట పెట్టది కాలేజు ఇల్లు తప్ప దానికి వేరే ప్రపంచమే తెలియదు సోపతులు కూడా ఎవ్వరు లేరు నా బిడ్డకు ఇక అప్పుడే ఇప్పుడో పక్క పోయేటోళ్ళు ఇంట్లో పోతుంది వస్తుంది అంతేగాని దానికి వేరే లోకం తెలియదు నా భర్త 5 ఏళ్ల కింద పానం మంచిగా లేక కాలం చేసిండు అప్పటి నుంచి వెళ్ళి నాకు నా బిడ్డ మీద ప్రేమ ఎక్కువైంది నా బిడ్డ ఈయాటి కాలం వాళ్ళ పిల్ల లెక్క కాదు నా బిడ్డ చెప్పిన మాట వింటది నా బిడ్డకు అన్ని పనులు నేర్పిన ఈ పని అంట ఆ పని అంట ఏది రాకుంటలేదు అన్ని పనులు చేస్తుంది ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్తా నా బిడ్డను నీ కోడలు లెక్క కాదు నీ బిడ్డ లెక్క చూసుకుంటావు అయ్యో అదినా నువ్వు గంతగానం చెప్పాల్సిన అవసరం లేదు నాకు కూడా ఒక బిడ్డ ఉన్నది నువ్వు అంజలిని 20 ఏళ్ళు పానవెత్తి పెంచుకొని నా ఇంటికి పంపిస్తున్నావు కానీ
నా బిడ్డను నేను ప్రాణవెత్తు ఎంచుకున్నా. బయటకి పెళ్లి చేసి పంపించడం ఇష్టం లేకనే పెళ్లి చేసి నాలో నిలరికం తెచ్చుకున్నా. ఒక ఆయనే నాలో. అయ్యో పిల్లరకం తెచ్చుకున్నారు ఎందుకు మరి? అక్క వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ పిల్లలు బయటికి పంపించడం ఇష్టం లేక వాళ్ళు నిల్లరికం తెచ్చుకున్నారని. అప్పుడే అంజలి ఫోటో చూడగానే మాకు నచ్చింది. అంటే మా కొడుకు కూడా నచ్చింది అమ్మాయి. ఇక ఇక్కడికి వచ్చి మీతో ఒక ముఖ్య విషయం చెప్దామని వచ్చినాం మేము. నా బిడ్డ అమావాస్య గోల శుక్రవారం రోజు పుట్టింది. అయ్యగారికి జాతకం చూపెడితే పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే నీ బిడ్డతోట నీ లక్ష్యం అంతా పోతుందమ్మా, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసినా నీ బిడ్డని ఇంట్లోనే పెట్టుకో. అందుకే నా బిడ్డను పెళ్లి చేసి నా అల్లుడిని ఇల్లరికం పెట్టుకున్నా. మరి కట్నం ఉన్న పెట్టుబోతల గురించి మాట్లాడుకుంటే ఓ పని అయిపోతుంది. ఏమంటారు అన్న మరి ఇక కట్నం ఏముందమ్మా, మా చెల్లె కానీ బావ కానీ పెద్దగా ఆశించేటోళ్ళు కూడా ఏం కాదు. పిల్లానికి 15 లక్షలు నగదు పోయింది. ఇక మీ ఆడపిల్ల మీ బిడ్డకి ఓ 15 తులాల బంగారం పెట్టుంది. ఆడపిల్ల ఉన్నది కాబట్టి ఓ 2 లక్షలు ఆడపిల్ల పేరు మీద. ఇక మీకు ఏమన్నా బుద్ధితోనే పెడతా అనుకుంటే, మావనికి బండి ఉన్నది ఆల్రెడీ, అట్లా బండి కింద ఏమైనా ఇవ్వాలి అనుకుంటే బండి పైసలు నగదు ఇచ్చినా పర్వాలేదు. లేదన్నా కానీ గట్టిగా అనేటోళ్ళమేం కాదు. ఇక మీరు ఆలోచించు. ఇక పిల్లగానికి బండి అని అడుగుతాను కానీ ఇక ముందు ముందు పెట్టేటి లేవా? ఇక ఎన్ని శుభకార్యాలు లేవు, ఏమి లేవు. ఇక అందులో గిట్లా చూస్తామైనా కానీ ఇప్పుడు అంతకు మించి అయితే మాతో కాదు. పర్వాలేదమ్మా, మేము కూడా ముందే చెప్పినాం కదా, మా బావకు కానీ మా చెల్లెకి కానీ అట్లాంటి పట్టింపులు ఏముండవని. మీరు కూడా కుల్లా ఉన్నదన్నట్టు చెప్పారు. మీతో ఎంతవరకు అవుతుందో అంతవరకే చేయండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అంతే కదరా? నేను మాట్లాడదా? మరి వాన కూడా ఎక్కువేటట్టుంది, బయలుదేరుతాం. మరి ఒకరోజు మంచి రోజు చూసుకొని మీరు కూడా వస్తే పంతులు పిలిచి మనం ముహూర్తాలు అవి పెట్టించుకోవచ్చు. ఇక సరే పోయిస్తామమ్మా. సరే పోయిరా. అదినే ఇక పోయేస్తాం. సరే అంజలి పోయేస్తావురా. అమ్మా పోయిరాని. వాళ్ళు మా వేయరు కానీ నాకు ఈ సంబంధం నచ్చలేదే. అగో ఏమైంది? ఎందుకు నచ్చలేదు? ఏమైందంటవేందే? అత్తగారింటికి ఆడపిల్ల పోతేనే మా అత్త గిట్లా మా అత్త గట్లా అని రాసి రంపాన పెడతానని ఒక్కొక్కరు మాట్లాడతారు. అసలుంటిది ఏమో మీ ఆడబిడ్డ 24 గంటలు ఇంట్లోనే ఉంటదట. అచ్చిపోయే ఆడబిడ్డకే అత్త పోతేనే మా ఆడబిడ్డ గిట్ల అన్నది, మా ఆడబిడ్డ గట్ల అన్నది, మా ఆడబిడ్డ ఓర్తలేదని మాట్లాడుతుంది. అవి 24 గంటలు ఇంట్లోనే ఉంటదట. ఈ ఎట్లా బతుకుతావు? ఆడ ఎట్లా నువ్వు సంసారం పోకపోతావు? వాళ్ళు ఎట్లా నెగలనిస్తారు నిన్ను? ఆమెను చూస్తే గోస ఉచ్చుకున్నది ఆమె లెక్కనే ఉన్నదే. నేను గోస ఉచ్చుకుంటది బిడ్డ. ఈ సంబంధం వద్ద ఏమద్దు. అయినా ఆ సంబంధమే నచ్చిందా అన్న నీకు? ఆడబిడ్డ అంటే అత్తగారింటికి అండాలి, గిట్లా అవ్వగారింట్లో ఉండద్దు. ఏందో నాకైతే ఆ సంబంధమే నచ్చలేదు. అప్పుడే అద్దందాం అనుకున్నా, నువ్వే ఇట్లా ఆగు అంటివి. నీ మనసులో ఏమున్నదో తెలుసుకుందాం అనుకున్నా. చెప్పే, ఎందుకు అద్దన్నావు చెప్పు. అమ్మా నువ్వేం బాధపడకే. ఇప్పుడు ఆమె అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతే అలా లక్ష్మి ఏదో పోతుందని చెప్పి ఇంట్లో ఉంచుకుంటారు. ఆమె బయటకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను నా మొగుడు ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు కదా. కొన్ని రోజులు ఇంట్లోనే వాళ్ళతో కలిసి ఉంటా, తర్వాత నా మొగుతో వేరుపడదామని చెప్తా. ఎప్పటికైనా నా దగ్గర రావాల్సిందే కదా. ఎన్ని రోజులు వాళ్ళ అమ్మతో ఉంటాడు. రాక మంచి సంబంధం వచ్చిందమ్మా, ఎందుకు పోగొట్టుకున్నాడు? ఇప్పటికే 2-3 సంబంధాలు వచ్చి చూసిపోయారు. ఇది కూడా అద్దంటే మళ్ళీ ఊళ్ళో ఏమనుకుంటారు? నా దగ్గరనే ఏదో లోపం ఉంది అనుకుంటారు కదమ్మా. అందుకనే ఆగమని చెప్పిన. ఏమోనే, మీ అత్తను చూస్తే మిమ్మల్ని ఇంట్లోకెళ్ళి పంపించే రకం లెక్కలేదు. ఆమె చెప్పే విధానం చూస్తే మీ ఇంట్లో మీ ఆడబిడ్డదే పెత్తనం అన్నట్టు చెప్తాంది. అయినా పెళ్లి చేసి అత్తగారింటికి పంపితే కోడలదే పెత్తనం ఉండాలి ఆ ఇంట్లో. కానీ మీ ఇంట్లో మీ ఆడబిడ్డదే పెత్తనం ఉన్నది. ఆమె పెత్తనం ఉన్నాక నీ విలువే ఉన్నదే బిడ్డ. ఏమోనే, నాకైతే నచ్చలేదు. చెప్పే కాడికైతే చెప్తానా, మీ ఆడబిడ్డను చూస్తే ఆమె డేంజరే ఉన్నట్టున్నది. నేను ఎంత డేంజరో పోయినాక నీకే తెలుస్తుంది అమ్మా. ఏమో ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఏమో. అమ్మా నేను పాలు పోసేస్తానే.
మళ్ళా మర్చిపోయినా. మర్చిపోతావు గాని ఎవరి మీద రంది పెట్టుకున్నావా ఎందుకు బోధింటలేవు అట్లే పట్టుకొని వస్తాను. నాకేం రంది కానీ పానం అంతా సవసం అనిపించింది, అందుకే నేను అది ఇంట్లో. అయ్యో పానంలో సవసవ అంటుందా? మరి నాకు చెప్పితే శివగానికి చెప్పి గోళీలు తెప్పిద్దును కదా, వేసుకుంటే వరకు మంచిగా కాకపోదువా? ఎందుకు ఇట్లా చేస్తాను? మా తింటది, నువ్వు అన్నిటి గిట్నే అంటావు. మావయ్య మందు బత్తాలు అయిపోయినాయి, కైన్మర్ పోతే తీసుకురారి. నన్ను తీసుకురమ్మా, నేను తీసుకొస్తా. నేను తెత్తది అల్లుడు నువ్వు. సరే మావయ్య, పోయేత్తనే. పోగాని ఆ సర్ది మళ్ళీ అట్లనే పట్టుకొని వచ్చినావనుకో నీ సంగతి చెప్తా తాత ఏమనుకుంటానవో. తిను అమ్మా. ఎంతసేపు దోమతావే పండ్లు? ముఖం కడుగు. కడుగుతానా? ఏమైంది? ముఖం కడుగు. నేను చాయ్ పెడతా మరి. నువ్వు ఎట్టుకో, నువ్వు ఎట్టారు కడుక్కొని అత్తవో. సరే ఇంకా దోమ నువ్వు. కడుగు కడుగు తొందరగా. అల్లుడు పత్తాల బొమ్మాడు పోవాలి తొందరగా అని. రితికా, రితికా, తువాల నేనే. రితికా, ఏమైందే? చాయ్ తెత్తన్నావా? ముఖం కడుగు కడుగు అంటివి, ఇంకా చాయ్ మసలా లేదా? అవయ్య అల్లుడు మందు బట్టలు దేయని మరి ఇప్పుడు పోతావు? వాళ్ళు ఇప్పుడు చాయ్ తాగినాక ఆడ కరీంనగర్లో బత్తాలు యూరియా బత్తాలు దొరుకుతలేవు. లైన్ కట్టుడు అవుతుందా ఏమవుతుందా చూడాలి. పోతే ఏ సాయంత్రం అవుతుందో యూరియా బత్తాలు తెచ్చే వరకు మరి అట్టున్నది. నువ్వు తాగినావానే? తాగినమ్మా. అమ్మా ఏందే? నాకెందుకో తమ్మునికి సంబంధం ఖాయమైతుంది అనిపిస్తలేదే. ఎందుకే గట్లంటున్నావు? అది కాదమ్మా, పిల్లని చూడబోతే శివగాడు పిల్లని నచ్చుతాండు. ఆ పిల్ల కూడా ఓకే అని చెప్తాంది. కట్న కానుకలు అన్ని మాట్లాడుకుంటాను, పెట్టుబోతలు మాట్లాడుకుంటాను, సరే అంటారు. తీరాను నా ముచ్చట చెప్పేసరికి ఆడిబిడ్డ ఇంట్లోనే ఉంటది అనేసరికి వాళ్ళు భయపడతారమ్మా. అత్తొక్కతుంటేనే నా బిడ్డను ఎంత గోసగుచ్చుకుంటుందో అనుకునే ఈ రోజులల్లా ఆడిబిడ్డ కూడా ఇంట్లోనే ఉంటే ఇద్దరు కలిసి నా బిడ్డను ఏం చేస్తారో అని భయపడతారు. మనం ముందు మంచిగానే ఉంటాను రమ్మా, సరే అని చెప్తారు. మనం ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందని మనం ఫోన్ చేయంగా వాళ్ళ చుట్టాలతోటి మనకు ఫోన్లు చేయించి మాకు ఈ సంబంధం వద్దని చెప్తారు. అందుకనే ఈసారి కూడా సంబంధం ఏమవుతుందో అని నాకు భయం అవుతుందమ్మా. గట్లెందుకు అంటానవే? ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం. మన కుటుంబం మెచ్చి వచ్చేటోళ్ళు ఉండరా? వాడికి తగ్గట్టోళ్ళు వాడికి దొరుకుతారు. అంతెందుకు, అల్లున్నే చూడరాదు. మన పరిస్థితి ఇది అని చెప్పి నువ్వు ఖచ్చితంగా ఇల్లరుగా ఉండాలంటే ఆయన వచ్చి ఉండలేడా? మన నుండి ఆయన ఏమన్నా ఆశించిండా? నువ్వెందుకు అట్లా చిన్న ఉచ్చుకుంటానో బిడ్డ? చిన్న ఉచ్చుకోకు. ఏమోనే అమ్మా. బిడ్డ ఫోన్ వస్తాను, ఫోన్ ఇస్తాను. ఎవరు ఫోన్ చేస్తానో ఏమో. హలో ఎవరు? పువ్వా చెప్పాయి. రేపు వస్తారా? రాండి రాండి. మేము ఉంటాం, మీరు రాండి రాండి. సరే ఉంటా మరి, మంచిది. ఎవరయ్యా? గాల్లేనే మొన్న శివానికి పిల్లని చూడలేదా? వాళ్ళే రేపు వస్తామని అన్నారు. ఇల్లు చాలా చూసిపోతా. ఆ మధ్యవర్తి ఫోన్ చేసిండు రమ్మన్నా. అమ్మా నాకు మస్తు సంతోషంగా ఉన్నదే, నమ్మలేకపోతానమ్మా. మనం పిల్లని చూసుడు అచ్చుడు వాళ్ళు నచ్చలేదని చెప్పుడు అట్లా ఎన్ని సంబంధాలు పోయినాయి. ఇప్పటికి 4-5 పోయినాయి. మొదటిసారమ్మా తమ్ముడిని మెచ్చిరు, నన్ను కూడా మెచ్చిరు. నాకు మస్తు సంతోషం అవుతుంది, పట్టరాని సంతోషం అవుతుందమ్మా. గందుకే బిడ్డ నువ్వు బాధపడకంటన్నా. నువ్వు బాధపడితే ఇంటికి దరిద్రవురా. నువ్వు ఇంకోసారి ఎప్పుడు బాధపడకు. నేను ఎందుకు బాధపడతానమ్మా?
అన్ని సంబంధాలు క్యాన్సిల్ అవుతాయి అని బాధపడ్డా గానీ ఇప్పుడు వాళ్ళు ఓకే అన్నారు. నేను ఎందుకు బాధపడతా, సంతోషంగా ఉంటానమ్మా నేను. బాధపడకు. ఏమయ్యా పోయి మంది బత్తలు ఎత్త అంటే కదా పో. అయ్యో వాళ్ళు రేపు అత్త అంటారు, మనం అన్ని విగ్రహాలు చేసుకోవద్దా? పో తేపో. అమ్మా తమ్ముడు పెళ్ళి అవుతుంది. ఈడేంది ఎంతసేపు పోతాడు? ఇడు పాలు పోయనే వేయండా లేకపోతే ఛాయ పెట్టి తాగబెట్టేస్తాడా? చి మంచి ముచ్చట, ఎంతసేపు ఆపుకోవాలి కడుపులా? వచ్చింది కదా. అరే తమ్ముడు ఎంతసేపు పోతావురా? నీకు ముచ్చడి చెప్పాలరా. మనం మొన్న ఆ పిల్లని చూడబోయినాం కదా, వాళ్ళకి మన సంబంధం నచ్చిందటరా. నువ్వు నచ్చినవాట, నేను కూడా నచ్చిందట. వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తారా. మొత్తానికైతే నీకు లగ్గం అవుతుంది. మస్తు సంతోషంగా ఉన్నదిరా నాకు. అయ్యో దేవుడా, నేను మర్చిపోయినా. ఎప్పుడైనా ఆ పిల్లకు నువ్వు నచ్చినవా అని అడుగులే తప్ప నీకు ఆ పిల్ల నచ్చిందా నేను ఎప్పుడు అడగలేదురా. ఇప్పుడు ఎప్పురా తమ్మి, నీకు ఆ పిల్ల నచ్చిందా? నీకు నచ్చకపోతే ఎప్పురా అమ్మకి చెప్పి నీకు నచ్చిన పిల్లతోటి పెళ్లి చేపిస్తా. అయ్యో అక్క, నీకు నచ్చితే అయిపోయా. ఇంకా గట్టిగా చెప్పాలంటే అమ్మ బాబుకి నచ్చకుండా పర్లేదు, కానీ నీకు నచ్చితే అయిపోయా, నేను చేసుకుంటా. నాకైతే నచ్చిందిరా. నువ్వు ఆ పిల్లని చేసుకుంటే సంతోషంగా ఉంటావని నా మనసుకు అనిపిస్తాందిరా. నాకైతే నచ్చింది అంతే. నాకు నచ్చితే నువ్వు సంతోషంగా ఉన్నట్టే. నువ్వు నడువు, నీ నోట్ల చక్కెర పోతా. అమ్మా అమ్మా, అగో గీడేం చేస్తానవే నువ్వు? ఆడ పొయ్యి మీద అన్నం పెట్టొచ్చినావు, మొత్తం మాడిపోయింది. ఏం ఆలోచిస్తాను నువ్వు? ఏమోనా బిడ్డ, నాకు ఆ సంబంధం నచ్చలేదు. వాళ్ళ ఇల్లు వ్యవహారం అంత మంచిగానే ఉన్నది, కానీ పెళ్లి దగ్గరికి వస్తా అంటేనే నాకంతా భయం భయం అవుతుంది. ఎందుకమ్మా? మీ ఆడబిడ్డ మంచిది కాదే. ఏం చూసినావమ్మా నువ్వు ఆమెని మంచిది కాదని అంటాను? ఇక నేను చెప్తే తినటట్లేవే. నువ్వు ఆ సంబంధమే చేసుకుంటా అని మాట్లాడుతున్నావు. ఇక నీ ఇష్టం, కానీ రేపు అత్తగారింటికి పోయినాక ఎట్లా మెదలాలనో చెప్తా, నేర్చుకో. ఆ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడిన ముచ్చట నీకు చెప్తానా. మీ ఆడబిడ్డ మీ ఇంట్లో నీ మొగంతో సమానమాట. ఏది చేసినా వాళ్ళిద్దరికి సమానం పంచుతారట. ఆస్తి కూడా సమానమే పంచుతారట. అంటే ఇంట్లో ఆమె కొడుకు లెక్కనేనట. ఏదున్నా కూడా సరిసగం పంచిస్తారు వాళ్ళు. ఏమో బిడ్డ, ఇంటి తాళం చేయి కూడా ఆమె చేతుల్లేనట. ఆమె పర్మిషన్ లేని ఇంట్లోకి వెళ్ళి బియ్యం గింజ కూడా బయటికి పోదాట, తెలుసా? ఏమో బిడ్డ, నువ్వు మెత్త మెత్తగా దూదోలు ఉన్నావు అనుకో, ఆమె నిన్ను అయితే ఎడ్డిదాన్ని వేసి ఆమె చేతులు ఆట ఆడిస్తుంది. నువ్వు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మాటకు మాట సమాధానం ఇవ్వాలి. అత్త మాట్లాడితే అత్తకి ఎదురు మాట్లాడాలి. మీ ఆడబిడ్డ మాట్లాడటానికి అవకాశం ఇయ్యద్దు. ఆ ముక్క మాట మాట్లాడితే నువ్వు 10 మాటలు మాట్లాడాలి. అర్థమవుతుందా? నువ్వు ఎడ్డి దానివి ఎట్లనో ఏమో. నువ్వు గిట్లనే సైలే సరే అత్తమ్మ సరేరా అన్నావు అనుకో, నిన్ను ఆయనతో వేసుకొని పోతారు. అందుకే ఏది మాట్లాడినా ఎదురు మాట్లాడాలి, మాటకు మాట సమాధానం ఇవ్వాలి. అట్లయితేనే వాళ్ళు చెప్పినట్టు వింటారు. అర్థమవుతుంది కదా? అట్లా కాదు బిడ్డ. మీ ఆడబిడ్డ వాళ్ళ అత్తగారి ఇంటికాడ ఉండాలి. మీ ఇంటికాడ ఉండి జులు చూపించుడేందే? ఆ ఇల్లు నీదా ఆమెదా? నీ ఇంట్లో నీదే పెత్తనం సాగాలి. ఆమెవతే ఈడుండి పెత్తనం చేయడానికి. ఇగో బిడ్డ, నువ్వు గిట్లనే మెత్త మెత్తగా ఉంటే నడవది. అర్థమవుతుందా? నువ్వే పెత్తనం చేయాలి, నీ మాటే సాగాలి. ఏందో గిట్ల చెప్తానని కాదు బిడ్డ, నా మాట టీనేజేరా. నువ్వు గిట్ల మెత్త మెత్తగా ఉన్నావనుకో, అందరు నిన్ను తుడుచుకపోతారు. నువ్వు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకో బిడ్డ, అటుగా తుడుచుకపోతావు. నీ కడుపులో ఏం విషం ఉండదే. అందుకే చెప్తాను, జర నా మాటిను. మంచిగా మాటలు నేర్చుకొని వాళ్ళకి సమాధానం చెప్పు. అట్లయితే నీ సంసారం జర మంచిగా ఉంటుంది. లేకపోతే అట్టిగా నీ సంసారం ఖరాబ్ అవుతుంది. జర నేను చెప్పింది ఆలోచించు బిడ్డ. అబ్బా అమ్మా, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటానవే? మొత్తం నేను చూసుకుంటా. నీ దాకా నేను ఏది రానియా. ఒకవేళ అది నీ దాకా వచ్చిందంటే నాతో కాదన్నట్టే. నీ వరకైతే రానియా, నేను చూసుకుంటా అమ్మా. ఇగో బిడ్డ, నీకేమన్నా అయితే ఒక్క ఫోన్ చేయి, 10 మంది ఆడోళ్ళని పట్టుకొని ఇంటి మీదకి వస్తా. అర్థమవుతుందా? సరే అమ్మా. అయినా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? పెళ్ళే కాలే, ఇంకా పెళ్లి కాక ముందే ఇవన్నీ చెప్తాను. అన్నమైంది పా, తిందాం ఫస్ట్. పా అత్తానా దా. అవును గాని పొద్దు నుంచి ఘోరంగా వర్షం పడుతుంది. ఏం వాననో ఏమో, ముసురు పెడుతుంది ఒకటే ముసురు, ఏం పని చేసుకోకుండా. అవును గాని తమ్ముడా, నువ్వు పాలకు పోయినావు పొద్దుగాల,
వర్షంలో నీకు ఇబ్బంది కాలేదారా? ఏం కాలే అక్క. ఆ బండి మంచిగా వేసుకోరా, బండి మంచిగా లేదంటే దాన్ని మంచిగా వేసుకోకపోతుంది. ఆ టైర్ చూసినావు ఎంత ఖరాబ్ అయిందో? ఎన్ని రోజులు వాడతావురా అట్లా? నడవని ఏం చేద్దాం, నడిచిన రోజులు పడుతుంది. వాళ్ళు పెడతానంటేనేమో బండి వద్దంటిరి. ఎట్లా మరి? నేనేందుకు వద్దానా, మీరే వద్దంటారు. నేనెందుకు వద్దన్నా? అమ్మ వద్దాలే. ఏమైందమ్మా, ఎందుకు అట్లున్నవే? బాపు ఏమైందే? అమ్మనేమన్నా అన్నవా? నేను ఇప్పుడే వచ్చిన, నాకేం తెలుసా, దాన్ని అడుగు. సరే బాపు. అమ్మా ఏమైందే? ఎందుకు అట్లా రంది కొద్ది కూర్చున్నావు? నాకు చెప్పమ్మా, ఏమైంది? ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఏం లేదు బిడ్డ, తమ్మునికి గన్ని సంబంధాలు చూస్తుంది. ఒక్క సంబంధం అన్న ఖాయం కాకపాయ, కాక గీ సంబంధం ఖాయమైంది. మరి వాళ్ళ మనసులో ఏమన్నా మర్వం ఉన్నదా అని దాని గురించి ఆలోచిస్తాను బిడ్డ. అరే ఎందుకు అట్లా అనుకుంటావమ్మా? ఆ అమ్మాయిని చూసినావా ఎంత లక్షణంగా ఉన్నదో? వాళ్ళ అమ్మ చూడ్డానికి అంత కఠినంగా ఉన్నా అమ్మ మనసు మంచిదమ్మా. నాకెందుకు వాళ్ళు మంచోళ్ళు అనిపిస్తుంది. నాకు అనిపించిందంటే అది అయినట్టేనమ్మా, వాళ్ళు మంచోళ్ళే. అంతే అంటావా బిడ్డ? నువ్వు చెప్పింది ఇంట అంటే నా గుండె బరువు దిగినట్టు అనిపించింది బిడ్డ. నువ్వు చెప్పింది నిజమైతే ఆ ఎంకన్న సాగుకి శనివారం 7 కొబ్బరికాయలు కొట్టేస్తా. అరే నువ్వు అసలు మర్చిపో అమ్మా ముచ్చట. ఆమె వచ్చిన తర్వాత నువ్వే చూస్తావు కదా, ఇంట్లో పని అంతా చేస్తుంది, వాళ్ళని చక్కగా కూర్చుండ పెడుతుంది, నీకు అత్తకి ఇచ్చే విలువిస్తుంది, నాకు ఆడబిడ్డకి ఇచ్చే విలువిస్తుంది, నా తమ్ముడిని అయితే ఇంకా మంచిగా చూసుకుంటుంది. కలివెలి అంతా కలిసిపోతుంది అమ్మా. ఆమెను చూస్తేనే అర్థమవుతుంది ఎంత మంచిదో అని. ఇంతవరకు నేను చెప్పినట్టు జరిగింది, ఇప్పుడు కూడా నేను చెప్పినట్టే జరుగుతుంది. అది నీకు కూడా తెలుసు కదా. అంతేనే, అమ్మ అన్నిటికి చిన్న చిన్న వాటికి టెన్షన్ పడుతుంది. ఇక నువ్వు చెప్పినావు కదా, నిమ్మలం అవుతుంది. ఏమైంది ఇంకా కాలేదా? అయ్యో ఆగురాదు, ఎంతసేపు నీళ్ళే ఏదో వాడితే. కానీ తొందర నేను పొలం కాడికి పోవాలి. పోదు, ఆగు. చేతున్నా కదా, కడుక్కో. ఇక కడుక్కో నువ్వు. అంజలి పాలకొత్త అమ్మా, పోయేత్తా. సరేరా పోయిరా. ఇగో నిన్న చెప్పిన మాట తిన్నావు, అన్నం అంతా తిన్నావు, ఇయ్యాల కూడా తిను సరేనా? మాదింటది మాదింట తినా. ముఖం చూసినావు ఎట్లయితే అంద రోజు రోజుకు చేసేదే ఎండకు పని, ముఖం ఇట్లా కాకపోతే ఇంకెట్లా అవుతుంది? ఎండకు పని చేస్తున్నావు కాబట్టి బుక్కడంతా బువ్వ తినాలి. ముఖం చూడు, చూడబుద్ధి అయితే లేదు. మొన్న ఒక్కరోజు తినదందుకే ఆడబడుతుంది. మొన్న అంటే పానం సవసవాని తినలే, నిన్న తినలేదానే. అందుకే తినమంటానే, అర్థం చేసుకున్నా బాధ. మాదింటగా నువ్వు బొర్రకు. ఏమోరుడో ఏమో, భర్త మీద భార్యకి ఇంతే ఉంటది ప్రేమ, నీకు అర్థం కాదు అది. తిను, మర్చిపోకు సరేనా? పట్టుకరాకు మళ్ళా. అగో అమ్మా, ఇంకా ముఖం కడగలేదానే? కడిగిండే. బాపు నువ్వు? సరే ఉండురి, నేను చాయ్ పట్టుకత్తా. ఆగవే ఆగు. ఏమైందమ్మా, చాయ్ తాగుదైతలేదా? అట్లని కాదే, కొత్త కోడలు వచ్చింది కదా, దాన్ని పెట్టని రాదు చాయ్. రోజు నువ్వే పెడతాన్నావు కదా, దానికి కూడా అన్ని పనులు అలవాటు అయినట్టు ఉంటది. అంజలి, ముగ్గేసుడు అయిపోలేదారా? ఇంకా అయిపోతే చాయ్ పెడదురారా. ఏందత్తమ్మా, నేను ఒక దిక్కు ముగ్గే పడితేని ఈ పని ఆపుకొని చాయ్ పెట్టాలా? అక్క ఖాళీగానే ఉన్నది కదా, అక్కను పెట్టమనుర్రి. ఏం కత్తి అమ్మా, అది ముగ్గెత్తాంది కదా, నేను ఖాళీగానే ఉంటి, నేను పెట్టుకత్తుండు. నువ్వు ముగ్గేవే, నేను పోయి తీసుకొత్తా. అమ్మో అద్దక్క, నేనే పోయి పెట్టుకత్తది, మళ్ళా నాకెందుకు వచ్చిన లొల్లి? అరే లొల్లేం లొల్లిరా, ఉండు నేను తీసుకొత్తా. అద్దక్క, నేనే పోయి పెట్టుకత్తా. అరే అట్లెందుకు అంటున్నావురా? ఇప్పుడు ఏమైంది? మా తమ్ముడు ఏమన్నా అన్నాడా? ఏమనద్దనే అక్క, ఇప్పుడు నేను చాయ్ పెట్టలేదనే ముచ్చట తీసుకుపోయి నువ్వు మీ తమ్మితో చెప్పినావు అనుకో, ఆయన నా దగ్గరకు వస్తాడు. ఇగో నువ్వు మా అక్కతో చాయ్ పెట్టా అని చెప్పినావట కదా అని చెప్పి అట్లా ఇట్లా అని చెప్పి నన్ను అంటాడు. ఎందుకు నాకు అచ్చిరాని లొల్లి, అందుకే నేనే పోయి పెడతా అని చెప్పిన. అరే నేనెందుకు అట్లా చెప్తారా? ఏమో, నా ముందు చెప్పవచ్చు, నా వెనక చెప్తే.
అన్ని నాకు తెలిసే చేస్తారా ఇంట్లో? లేదురా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటాను. నేను అందరం మంచిగానే చూసుకుంటానం రా. అరే గింత చిన్న దానికి గంత పెద్ద లొల్లి ఎందుకురా? లొల్లి లేదు బిల్లి లేత్తి, నేను పోయి చాయ్ పెట్టుకొస్తా. ఇంకా ముద్గేసుడు అయిపోలే కానీ వీళ్ళకి కడుపులు కొట్టుకోపోతానట. అయ్యో ఆగు బిడ్డ, నేను ఎత్తు తాగు. నువ్వు ఉండమ్మా. ఇగో అత్తమ్మ, నాకు చాయ్ పెట్టుడు చక్కగా రాదు. ఎట్లున్నా జర తాగుర్రి, మళ్ళీ ఇట్లున్నది అట్లున్నది అని చెప్పి పేర్నాలు పెట్టకుర్రి. నాకు అర్థమైంది తీయురి, మీకు చాయ్ నచ్చలేదని. మీరు కావాలనే నాతో చాయ్ పెట్టించేటట్టు చేసి దాని తర్వాత చాయ్ మంచిగా లేదు అని నా ఇజ్జత్ ఇద్దామని అనుకున్నారు. అరే నిన్ను ఇప్పుడు ఎవరేమన్నారా? అనాల్సిన అవసరం లేదక్క, మీ ముఖాలు చూస్తేనే నాకు అర్థమైతుంది. ముఖం చూసి తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాన్ని ఏం కాదు, నాకు తెలివి బాగానే ఉంది. నిన్ను అట్లా ఎవరు అన్నారా? నువ్వు వచ్చిన కాడి నుంచి చూస్తానా, ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటాను, గట్టి గట్టి కొరుతాను, గట్టి గట్టిగా మాట్లాడతాను. ఇదంతా చూస్తే నువ్వు కావాలని చేస్తాను అనిపిస్తుందిరా. నువ్వు రాకముందు మా ఇంట్లో అసలు గొడవలు అనేటివి ఉండేటివి కాదు. మేము మాట్లాడుకుంటే పక్కింటికి కూడా వినబడేది కాదురా. ఇప్పుడు నువ్వు వచ్చిన దగ్గర నుంచి గట్టిగా మాట్లాడుకుంటే బయట చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పు. అందుకే నిన్ను పొద్దుగాలని అడిగిన, మా తమ్ముడు నిన్నేమన్నా అన్నాడా అని. ఏమన్నా అంటే చెప్పు, నేను మాట్లాడతా. నా మాట నా తమ్ముడు దియ్యడు. మీ తమ్ముడు ఏమన్నా అంటే నేనే చూసుకుంటా, మీ దాకేం రానియా. రవి కర్మ పోయినా బత్తాలు తెచ్చినా యూరియా దొరికిందా నీకు? నువ్వు సూసైడ్ కాడికి పోయినా వాన పడుతుంది, ఇటు బత్తాలు లేదు, మనిషికి రెండు రెండు ఇద్దరు ఒక్కొక్కటి ఇద్దరు వస్తాడు చూడైంది టచ్. పొద్దుగాల సూసైడ్ కాడికి పోయినా చెప్పులు లైను, ఆధార్ కార్డు లైను, ఇవి లైన్ పెట్టిరు, మనిషికి ఒక్కటి ఇద్దరు దొరుకుతలేరు. మంచి కరిబరికెళ్ళి వేసుకచ్చుకుంటూ ఏ లైన్ వెళ్తారు, వాన 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 తడిచి ఇటు వచ్చిన. ఏ ఆపూరి మీ యూరియా ముచ్చట, నేను అడుగుతూనే ఉన్నా, నన్ను పట్టించుకుంటారు. అరే బాధ మాకెరకరా, నీకేమరక యూరియా వెళ్తేనే కదా పొలం వచ్చేది. ఏందని నేను అడుగుతూనే ఉన్నా మీ యూరియా ముచ్చట. తడిసి అత్తి ఇప్పుడు ఒక్కొక్క బత్తి ఇస్తారట, ఒక్క బత్తి ఎందుకని తడిసి వచ్చిన. తాత మంచిగానే మంచిగానే ఉన్నా. అమ్మాయి ఏది కొత్త అమ్మాయి ఏది ఎటువా పోవే మరదలు ఛాయ్ పెట్టుకరమ్మనుకో, తాత దడిచి వచ్చిన వర్షం పో పెట్టుకరమ్మనుకో. కొత్త మనవరాలతో ఛాయనా ఎట్టుంటుందో చూడాలి. అంజలి తాతయ్య వచ్చిండు, చాయ్ పెట్టురా. అగో చాయ్ ఎక్కడిది? మొత్తం మీకే పెట్టినా, చాయ్ లేదు, అయిపోయింది. ఏంది? లీటర్ పాలుండే కదరా, ఆ పాలన్నీ ఏం చేసినావు? మొత్తం మీకే పెట్టినా. అయినా మీరు చాయ్ నచ్చలేదు అన్నారు కదా, మళ్ళీ మీ తాతకెందుకు? అరే గంత చిక్కగా ఎందుకు పెట్టినవురా పాలు? నచ్చలేదని మేము ఎప్పుడు అన్నాంరా. పెట్టురా, పట్టుకొని పోతా. అగో లేవని చెప్పినా కదా, అయినా నేను పెట్ట ఛాయ్, మీరే నచ్చలే అని అన్నారు. ఇప్పుడు మీ తాతకు వస్తే ఆయన ముంగట కూడా నచ్చలే అని చెప్పి నా ఇజ్జత్ దీపిస్తారా? ఇంకేమున్నది, ఆ పక్కింటోని ఎదురుంటోని అందరిని పిలిపించి నాతో ఛాయ్ పెట్టించి నా ఇజ్జత్ దీపియ్యరు, సరేనా? నేను పెట్టా. నీ అమ్మ లీటర్ పాలు ఒడగొట్టింది. పొయ్యి మీద పాలు పెట్టి ఎటు పోయిందో ఏమో, ఆ చెరుకు పాలని ఇంక పోయినట్టున్నాయి. అయినా పని రాని దానికి పని చెప్పుడు మాది బుద్ధి తక్కువ. ముందు మా అమ్మ నానాలే, అది పని నేర్చుకుంటుంది అని చెప్తుంది. దానికేమో రాకపాయే. ఇప్పుడు ఇంటి ముంగడ సుట్టపైన ఉండే పాలు ఇవ్వంటే ఎంత చిన్న సూప్ అవుతుంది. మా తమ్ముడే పాలు అమ్ముతాడా పట్టుకపోయి. పాలు ఇవ్వంటే ఏమనుకుంటాడో ఏమో. మా అమ్మనా? అమ్మా మరి దొరకలే అన్నావు కదా, పొలం కల్పిస్తా. కలువన్న రేపు విలువన్నా మాకన్నా నాకు చెప్పబోతే కరిమారు వేసుకొచ్చినట్టు చెప్పినా నేను తలుతూ నా 10 ఇచ్చిన అయిపోయి ఏమైనా ఉన్నాయా మరి? ఇప్పుడు ఏమైంది?
చాయ్ తెమ్మంటే ఓ సాటు వెళ్తాడు కదా తాతయ్య ఏమనుకుంటాడు చాయ్ ఏది చాయ్ ఎక్కడదమ్మా పాలన్నీ అయిపోయినాయి. పాలు ఎట్లా అయిపోతాయి తమ్ముడు వాడు లీటర్ పాలు ఉంచుతాడు కదా రోజు ఇవాళ ఉంచలేదా ఉంచిండే ఉంచకుండా ఆడేటి పోతాడు గాని అంజలి పొయ్యి మీద పాలు పెట్టి పని చేసినట్టున్నది. పాలన్నీ ఇంకిపోయినాయి అమ్మా, పాలు లేవు. అయ్యో ఇప్పుడు ఎట్లా మరి ఎట్లనే పని చెప్పకే దానికి పని రాదు అంటే నేర్చుకుంటది అన్నావు. ఇప్పుడు చూసినావా ఏం చేసిందో అది, మెల్లగా నేర్చుకోకపోనానే. ఇక నువ్వు నన్నేను ఇప్పుడు ఏం చేద్దాం మరి. ఏం చేసుడేందేను, ఇప్పుడు పాల ప్యాకెట్కి పోతే ఇజ్జత్ పోతుంది. మనమే పాలు అమ్ముతాం కదా, పక్కింటి లచ్చక్కల ఇంటికి పోయి గిలాసెడు పాలు పట్టుకొని రాపో. నువ్వే దేపో, నేను తాతోడు మాట్లాడతా లోపు. కోహల చక్కలు ఇంటికి పోయి పాలు దేపో. సరే నేను పోతాను. ఇగో అట్లా ఆ డోర్ నుండి రా. సరే ఇటు నుండి రాకు తాత. సరే పైసలు కూడా ఇప్పుడు ఏం పట్టుకొని పోను సరేనా. మళ్ళీ ఇద్దాం పో. పాలన్న వద్దాం పైసలు ఇద్దాం పో. ఇప్పుడు బొర్రెలో అయిపోయినట్టు ఇక కాలు 4-3 కూడా లేవు ఎవరికి మొత్తానే. ఏమైంది మావే మరి సూసైడ్ కైనా దొరికినాయి ఏమే దొరకలే, చెప్పులు అయినట్టు గోళ్ళు అయినట్టు అవి అయిన ఇవి వెళ్ళి వచ్చినావు శాతగాలే. రేపు అయితే మందిని పిలిచినావు వారి కాదు వారి కాదు. మీ పార్టీలో 4 ఇస్తారంటే లేవు అంటానుగా. మాకేడు ఉన్నాయి అయిపోయినట్టున్నాయి. రాజులు కావచ్చు అంటాను 2 ఏరాలు బదులు గొర్రెల దానికి నీకేమంటావా మావయ్య. ఊరి అన్నం పెట్టేటట్టు ఉన్నారు కానీ ఊరి ఇచ్చుతాను వేరే కథ కరువు వచ్చింది ఏం చేద్దాం. బాగానే మంది గంగి పిల్ల కూడా నేను అత్తంట చూసినట్ట ఫుల్ మంది ఉన్నారట. లైన్ కట్టే సూసైడ్ కాల్ లైన్ అంటే మానం చేస్తే పోతాడు ఒక్కొక్కటి ఇస్తారు. నిన్న పొద్దున ఎప్పుడు పోతే నిన్న రాత్రి వచ్చింది కాదు. నేను హుషారుగా కరిమార్కెళ్ళి వేసుకొచ్చిన లోడు గదే ఉంటేమో 4 ఇస్తారని వచ్చినాయి. కరిమార్కెళ్ళి తెచ్చినావు అన్నారు కదా, లోడ్ ఎక్కడ తగిలినావు 4 ఏ రాదు. బదలే ఇస్తాం అలా పైసలు ఇస్తాను అనుకున్నా, బదలే తెచ్చి కలుపు కాలేదా మావయ్య. కలవలేదు రావుని వెర్ర పడిపోతాను పొలం అంతా. అయ్యో గోసే ఉన్నది కదా యూరియా కోసే ఉన్నది వారి కలవలే గడ్డి అంతా పెరిగిపోతుంది. గడ్డి మంది అంతా వర్షాలు ఒకటి మళ్ళా వాన కొట్టి గడ్డి మంది అంతా వేసి ఊరగల్ల గడ్డి పడ్డది. ఏమో మాకు మంది చల్లిరట మరి అంతా పోతుందో ఎంత వర్షానికి. ఆయన గడ్డి మంది కూడా మంచిది తెచ్చిండు చల్లి. మీకు గడ్డి ఏం పల్లె 4 ఇత్తరమున్న లోడు తెచ్చిన నచ్చిన కొడుకుల దర్చాని కోడి పుంజులోలే కొడుకులవ బీరకాయలోలే బిడ్డలు అనమకాయలోలే గల్లుండ్లు అమ్మ చేటావా అడి బిడ్డల దర్చాని అంశమంతురాలు గల్లుండ్ల దర్చాని కొడుకుల దర్చాని కోటికే పడిగావా పచ్చనా కోలే పాలు వంగేరు సిల్కల్ల మర్యోలే సిరు వందేరు ఇతందోరమాలే ఇసు వందేరు పచ్చనా కోలే పాలు వంగేరు ఎండి పుయ్యలవ పాడి రాటాలు బాలల్ల దర్చాని భాగ్యశాలి. వెళ్ళవా మంచిగా ఉన్నావానే. మంచిగా ఉన్నా పానం మంచిగా ఉంటుందా. కృతిక వెళ్ళవచ్చింది బియ్యం పట్టుకురారా. నీ కొడుకులు మంచిగా ఉన్నారా. అయ్యో ఆగురా అంజలి, నువ్వెందుకు తెచ్చినావురా, నీకెందుకు ఇబ్బంది. నీకు లోపల ఏమైనా పని ఉంటే చూసుకోపో, నా బిడ్డ ఎత్తది పో. ఎందుకు అత్తమ్మా ఇప్పుడు నేనెత్తే ఏమైతుంది. అట్లా కాదురా, ఎన్నో సంవత్సరాల నుండి ఎల్లా వచ్చినప్పుడు అల్లా నా బిడ్డే ఎత్తదిరా. ఇప్పుడు ఎందుకు నీకు, నువ్వు లోపల ఏమైనా పని ఉంటే చూసుకోపో. అర్థమైంది తీయత్తమ్మా. అక్క ఇగో నువ్వే ఎత్తుదా బియ్యం, నేను వేయద్దట. నువ్వేత్తనే బియ్యం రుచిగా ఉంటాయట. ఇగో అత్తమ్మ. ఏమైందమ్మా నీకు, ఈ ఒక్కసారికి అదైతే ఏమవు. ఇప్పుడు చూడు బాధపడుకుంటూ పోతుంది. ఇదే అట్లా కాదురా, నువ్వు పుట్టినప్పటి నుండి ప్రతి సంవత్సరం ఎల్లవకి నీతోటే వేపిస్తాను కదరా, మళ్ళీ ఏదన్నా అవుతుందని నాకు భయం రా. కానీ దాన్ని బాధ పెట్టు నాకు ఇష్టం లేదమ్మా. సరే ఉండు నేను వేసేస్తా. సరే అమ్మా ఆన పడుతుంది మంచిగా మెల్ల చూసుకొని పో. సరేనవ్వా చల్లగా ఉండాలి. నా బిడ్డ అత్తగారి ఇంటికాడ ఎన్ని కట్టాలు పడుతుందో ఏమో, నా బిడ్డను ఎంత పట్టుక తింటారో. ఫోనన్న చేస్తా. ఏంది ఫోన్ ఎత్తలేదు. అవ్వో ఆయంత నా బిడ్డ నోట్ల బట్టపై గుక్కి గ్యాస్ నూనె అంటుపెట్టి నా బిడ్డను చంపిర్రయ్యేంది. ఫోన్ ఎత్తలేదేంది. హలో అమ్మా. బుజ్జి మంచిగా ఉన్నావానే. మంచిగానే ఉన్నా అమ్మా, నువ్వు మంచిగా ఉన్నావా. నేను మంచిగానే ఉన్నా బిడ్డ.
బిడ్డ నువ్వు ఫోన్ ఎత్తపోయే వరకు నా పంచపానాలు గాలిలో కలిసినట్టు అయినాయి కాదే. ఏ అట్లేం లేదమ్మా, కిచెన్ లో ఉండే, మళ్ళీ మా అత్తమ్మ ఆడబిడ్డ కూడా ఉండే, వాళ్ళకి తెలియకుండా బయటకు వచ్చి మాట్లాడతాను. సరే గాని నీ మొగడు నిన్ను మంచిగా చూసుకుంటాడా? మంచిగానే చూసుకుంటానమ్మా. మీ అత్తను మీ ఆడబిడ్డ నా కాళ్ళతోనే ఉన్నదమ్మా లొల్లి. ఏమైందే మళ్ళీ ఏమన్నా అన్న రాళ్ళు నిన్ను? ఇవో పొద్దుగా లేచి ముగ్గు పెడతానమ్మా, ముగ్గు పెట్టేదాన్ని తీసి చాయ్ పెట్టిపోవని పంపిస్తాంది మా అత్తమ్మ. ముగ్గు పక్కన పెట్టాని, మరి అలా బిడ్డ ఉన్నది ఖాళీగానే ఉన్నది, ఆమెను పెట్టవనొచ్చుగా, షరతుకు నన్నే పెట్టుమన్నది. సరే అప్పుడు ఊరుకున్నా. అది కాకుండా పొద్దుగాల బుచ్చపామ వచ్చిందమ్మా, ఆ బుచ్చపామకు ఈ బుజ్జి తల్లే అన్నట బిచ్చం. నేను ఆ బియ్యం ఉన్న పైసలు తీసుకోపోతున్నా నెయ్యకన్నది, వాళ్ళ బిడ్డే అన్నట. సరే అప్పటికి సప్పుడేకనే ఉన్నా. దాని తర్వాత ఈ విషయాలుగా నిన్నానాలి. నాకే రోజన్నా వంట నేర్పానంటే ఎప్పుడు నేర్పిందే లేదు. నాకు వచ్చిరన్నట్టు నేను చాయ్ పెట్టినా, వాళ్ళకు కూడా ముందే చెప్పిన. మరి మంచిగా లేకపోతే చెప్పచ్చు కదా, ముఖం ఎటో పెట్టుకొని ఉన్నారు. దాని తర్వాత వాళ్ళ తాతయ్య వచ్చిండు, వాళ్ళ తాతయ్య ముంగట కూడా చాయ్ పెట్టినా ఇజ్జత్ దిద్దాం అనుకున్నారు. ఉన్న పాలేమో నేను మొత్తం వాళ్ళ ముగ్గురికి చాయ్ పెట్టినా. అదంతా అయిపోయినాక ఆయన వచ్చిండు, పాలే లేనప్పుడు నేను ఆయనకి ఇట్లా చాయ్ పెడతా అమ్మా, నువ్వే చెప్పు. ఇగో బిడ్డ, వాళ్ళు ఎన్ని చేసినా జర ఓపిక పట్టుకో. నేను 2-3 రోజులు అయినాక మీ ఇంటికి వస్తా, అప్పుడు మీ అత్త సంగతి చెప్తా. సరే బిడ్డ ఉండు. మళ్ళా నాతోని ఎక్కువసేపు ముచ్చట పెట్టినావనుకో, మీ ఆడబిడ్డను మీ అత్త నీ మీద కళ్ళు మండించుకుంటారు. ఇవరకే నిన్ను చూసి తోర్తలేరు. ఉండు బిడ్డ ఉండు. పైలవు నువ్వు మంచిగా తిను టైంకు. ఉంటానా? సరే అమ్మా. అబ్బా, నా బిడ్డను గింతగా రాసి రంపాన పెడతానరా? ఇది చెప్తేనే వినలే. ఈయనేంది ఈ కట్టెలన్నీ వానల పడేసిండు, ముసురు పాడుగాను 3 రోజులు ముసురు పడబట్టి ఇవన్నీ తడబట్టే మళ్ళీ పోయి ఎట్లా అంటుకుంటది, నీళ్ళు ఎట్లా కాగబెట్టుడు రేపు. ఈరేం తెలియదు ఏం తెలియదు ఈ మనిషికి, ఏ మనిషో ఏమో. ఈ కట్టెలన్నీ తడవబట్టే ఈడ ఈ పావులు వస్తాయి, ఎలుకలు వస్తాయి, ఈ కట్టెలు. అమ్మా నేను పొలం కాడ దాకా పోయేత్తనే. నువ్వేందే సర్దు పట్టుకుని పోతాను? పొద్దుగాల కూర మంచిగా లేదని మీ అల్లుడు గులిగిండు, అందుకనే కూర వేసుకొని పోతాను. అయ్యో అల్లుడు గదానికి అలిగిండా? ఆయన కొంచెం పడేదే బువ్వ కూర కాడ. ఆయన ఏమన్నా ఆస్తులు అడిగిండా, అంతస్తులు అడిగిండా? బువ్వ కూర మంచిగా అండి పెడితే సంతోషపడతాడు, అంతే కదా. సరే అమ్మా, ఆయనకు ఆకలి అవుతుంది కావచ్చు, నేను పోయేత్తా. ఏ ఆగే, మా తింటాడు కానీ నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. ఏమైందమ్మా? ఇట్లా కాదే, లోపలనే ఉన్నదా? కాదు బిడ్డ, పెళ్ళయి 2-3 వద్దులాయే. ఇక నిన్నాక నల్ల చీర కట్టుకునే 2 వద్దుల నుండి మనం పనే చెప్పకపోతే కొత్తగా పెళ్ళి అయిందని. నిన్ననే కాదే ఛాయ్ తెమ్మనంటే గాంధంగా ఛాయ్ పెట్టే. ఒక బుక్క తాగక ముందే నాకు తెలుసు మీ మొక్కలు చూస్తేనే అర్థమవుతుంది ఛాయ్ చెండాలంగా ఉన్నదని అనుకుంటారు అని అనబట్టే. నాకు తెలివి ఉంది అనబట్టే మాట్లాడినిస్తుంది ఏమన్నా. ఇంకా నల్ల చీర కట్టుకొని ఇంకా తాత ముందు తిరగబట్టి ఇంకా నయ్యం. ఆయన చూడలే, ఆ యూరియా ఖాళీలో వేయింది. ఆయన చూస్తే అబ్బో చిన్నోడు ఆ తాత ఊరు తిరగచ్చి అందరికి ఎప్పుకొస్తాడు. ఇప్పుడు పాలు పొయ్యి మీద పెట్టే లీటర్ పాలు మరిగిపోయాయి, ఆయనకు ఛాయే పోయకపోతుంది. ఇంకా లచ్చక్కలు ఇంటికి పోయి పాలు తెత్తివి. ఇప్పటి రోజులలో అవన్నీ ఎవరు పట్టించుకుంటారే అమ్మ? ఎందుకు పట్టించుకోరు బిడ్డ? నిన్న ఆ తాత వచ్చిన తాత చిన్నోడా, ఇప్పుడు నిన్న చూడలే కాబట్టి ఆ యూరియా కాలంలో వేయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ నిన్న నల్ల చీరలో చూస్తే ఆ పలానా వాళ్ళ కోడలు ఇట్లా నల్ల చీర కట్టుకున్నది ఇంట్లో తిరుగుతుంది అని చెప్పడా? రేపు పొద్దున మన పెళ్లిళ్ళకి పేరంటలో కోతం పిన్నిళ్ళే బాబాలే వాళ్ళు అందరు ఏమనుకుంటారు మన గురించి? మనకు చిన్నతనం కాదా? నిన్న పొద్దునగా ఎల్లవ్వచ్చే చిన్నప్పుడు నువ్వే కదా బిడ్డ బియ్యం పెట్టేది ఎల్లవ్వకు. అక్క ఏం తెస్తాను బిడ్డ, అక్క నీకెందుకు బాధ, పో అక్క తెత్తది పో అన్న గంతే. చాట తీసి చేతిలో పెట్టి రా అక్క అని పిలిచే నిన్ను. ఇవన్నీ తమ్ముడికి చెప్తే ఎట్లుంటది? తమ్ముడు మనసు బాధపడదా? ఒక్కటంటే 2 అనబట్టే. నేనే చెప్దాం అనుకున్న బిడ్డ, అది నోరు నెత్తిలో పెట్టుకొని ఉరుతాంది, దాన్ని కంప నోరు. అది నేను ఏం చెప్పినా వినతట్టు లేదు. జర నువ్వే అర్థమయ్యేటట్టు చెప్పు రాదు బిడ్డ. దీంతో నా కొడుకు ఎట్ట నెగులుతాడేమో, వాడికి గోసే ఉన్నది దీంతో. నేనేం చెప్పాలనే అమ్మా, ఆ రోజు ఛాయ్ తీసుకొచ్చిన రోజే మాట్లాడి చెప్తేనే, నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అంతా తెలుసు, నాకు అవసరం లేదని అన్నది. అన్ని మాటలు మాట్లాడుతుంది. మనం ఒక్క మాట అంటే అది 10 మాటలు జారుతుంది అమ్మ. ఆమెకి ఏం చెప్తాం మనం? నీకేమైనా ఇబ్బంది అయితే నా తమ్మునితో నేను మాట్లాడతా, నువ్వెందుకు బాధపడతాను, ఎందుకు గట్టిగా మాట్లాడతాను అని కూడా అంటిని. అంటే నాకేమైనా బాధ ఉంటే నా మొగంతో నేను మాట్లాడుకుంటా, నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని. అంతకు మించి మనం ఏం చెప్తాం దానికి? సరే నువ్వు ఇంతగానం అడుగుతానో కాబట్టి నేను చెప్పి చూస్తా ఏమంటదో. సరే నా మొగనికి కూరిచ్చేస్తా, బాగాసేపు అయింది ఈయనే ఉండి. సరేనా?
నువ్వు గట్టిగా మాట్లాడకే, అది ఇంటి జరుగుతుంది. పో. ఈ మనిషి ఏందో ఏమో, ఈ కట్టెలన్నీ ఆగమాగా వేసి ఇట్లా పాములు వచ్చినది తెలియదు, ఎలుకల చేతులతో వచ్చేది తెలియదు. ఏడున్నాడు ఈ మనిషి, కనబడతలేడు. ఓయ్ ఏడున్నావు? కూర మంచిగా లేకపోతే రేపు మంచిగా వండుతుంది కదా. కాకరకాయ కూర మంచిగా లేదని ఆడదలిగినట్టు అలిగితివి. ఇప్పుడు మంచి కూర వచ్చినారా? ఎప్పుడు ఇదే బాధ నాకు. కూరలు మంచిగా లేవు, బువ్వ మంచిగా లేదు, నాకు ఆ కూర అండలేదు, ఈ కూర అండలేదు. ఆడదాని తీరు అన్ని ఇమ్మలు పెట్టుకుంటా మాట్లాడతాడు. అత్తనే మాట్లాడేమ్మా, ఇటు పత్తకే కనబడతలే, ఎటువైనా నువ్వు? ఓ మనిషే, ఈ పని చేసి సచ్చిండా? ఎందుకు కనబడతలేడు? నిన్నే ఏడున్నావు? వచ్చినట్టుందిగా. గీడునే మూతగల మొక్కదారా గడుతుంది. అగో ఇది ఎందుకు వచ్చినావే? ఇది ఎందుకు వచ్చింది? ఇది అద్దా అని చెప్పినా కూడా మళ్ళీ వచ్చింది. నువ్వు ఎందుకు వచ్చినావే? కూర మంచిగా లేదని ఆడదాని లెక్క అలిగత్తివి, అందుకే కూర వేసుకొని వస్తానా. ఆడిది గిట్ట కొడదనుకొని పెడతా మరి. ఆహా, మరి కూర కాకరకాయ కూర సొత్తేందిరా? నీకు తెలుసుగా నేను తినా అని. ఎందుకు అన్నట్టు మరి? చెడుదు కాకపోతే నూనెలే గోలిచ్చినమయ్యా, కూర తింటే తినిపో, నాకేమద్దు. మూతిపళ్ళు రాలే బాడుకావు, ఏమనుకుంటా. ఒక రోజు తినకపోతే మాదావా గంతి నువ్వు. అట్లంటేనే కాలుతుంది మరి. నాకు అందరు తింటలేరు. కోపం తెప్పిస్తావు. కోపం ఎవరు రమ్మన్నారు నిన్ను? నల్లమకోడ పిసగిట్ల లేచిందా, అందుకనే కూర అనుకొని వచ్చిన అంటానా. ఏం కూర? చికెన్ అన్నమాట. కోడిగుడ్ల కూర తినవా? ఓ కోడిగుడ్ల కూర నువ్వు అంటుకొచ్చినావు గంతి. నీకు ఇది పెట్టుడు ఎక్కువ పట్టు. ఇక్కడ కూర్చొని తిందాం పషెట్ కాడ. నువ్వు తెచ్చిన కోడిగుడ్ల కూరకు చికెన్ అనుకొస్తే ఏమైతుంది మరి? ఓ రోజు నువ్వు గవర్నమెంట్ నౌకరీ చేస్తానవాయే, నీకు చికెన్లు మటన్లు తెస్తారు. మరి 10 ఎకరాలు ఎవరు తెస్తారు? నువ్వు తెస్తారా మీ అవ్వ చేస్తాందా? నువ్వుగా ఇంకా ఎత్తాను పొద్దుగాల 6 గంటలకి వచ్చి నడువు. మరి నువ్వు చేసినట్టు మాట్లాడవద్దు. నేను కాకపోతే ఎవరు తెస్తారు? చేస్తాను చూసి లేదు. ఏ అదరకు పానడు మళ్ళీ అదరో కాకుండా సంపద మరి. ఏం పుట్టింది రోగం వచ్చినట్టున్నది గాని. రోగం బీమంటది మళ్ళా. నువ్వు కోడిగుడ్ల కూర అని అన్నాకనే వచ్చినా, లేకపోతే అసలు రాబోతు నేను. ఎందుకు వస్తావు? రావు నువ్వు గాని. నీయే మాది కనుక కొడవలు ఎందుకు పట్టుకొని తిరుగుతాను? కోపంలో చంపుతావా ఏంది ఆ కొడవలు అందుకొని? నిన్ను ఎప్పుడన్నా కొత్తగా దీని బట్టి కోస్తావు నీకు నీళ్ళు ఎక్కువ అవుతుంది. తీయటగా తీయి, ఆకలి అవుతుంది. తీసేది చేయడుకో. ఇదోటా పట్టుకో. తీసుకోండి. ఆకలి కాబట్టి పొద్దుగా కాకరకాయ కూర అంటాను. కాకరకాయ కూర తినాలని తెలిసి అండించినావు. కావాలని అంటారా ఎవరన్నా? నీకు తెలియదా? చేసుకోలే. చేసుకుంటే ఓ రోజు అది ఓ రోజు ఇది అత్తలేదు కాదే. ఎందుకు వస్తుంది? మాటలు అయితే వస్తాయి కదా మనకు. కూరేదే కోడిగుడ్ల కూర అంటే కాదే. నిజమే కదా, కోడిగుడ్ల కూర తెచ్చిన నేను. అయ్యో నేను మర్చిపోయినా. గల అచ్చెక్కలేదా? పొలం కాడికి వచ్చేటప్పుడు టిఫిన్ డబ్బా తెచ్చుకోలేదట. వాళ్ళ అవ్వ ఒక్కడుగు నా బిడ్డకి ఇమ్మంటే పట్టుకొని వచ్చినే. ఆ డబ్బా ఈ డబ్బా సేమ్ ఉన్నది. అది అటు పోయింది, ఇది ఇటు వచ్చింది. ఇప్పుడు మందం అయితే తినేవే. ఇంటికి పోయిన తర్వాత కోడిగుడ్లేందే దాని అవ్వని కోసి పెడతా. తిను దండం పెడతా. తిను దండం. మీకు బాగా అలవాటైంది బతిలాడు. నాకు పడుడు అలవాటైంది. ఎంతైనా ఇల్లుటం వచ్చినా కదా, సులుకన అయిపోయినా. గంప కింద కోడి ఇరికినా పట్టిగా ఏది పెడతా తినాలి. తప్పుదా? పని చేసిన చికెన్ కూడా పెట్టరాదు. మాడుత తీరాదు ఇలా మాడినట్టు ఉంది. ఇప్పుడు కాలం లేదు అనుకోని అంకలు పెట్టవతి. ఏమయ్యా నీకో ముచ్చడి చెప్పాలి. మన ఇంట్లో పరిస్థితులు ఏం మంచిగా లేవు. నువ్వేమో తెల్లారులైతే పొలం కాడు ఉంటావు. ఏమన్నా చెప్పుదామన్నా నాకెందుకే, నాకేం అవసరమే, ఏమోతి చూద్దాం తీ అంటావు. తమ్మునికి పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదే. అది తెలుసో తెలియకో మాటలు జారుతుంది. దానివల్ల అమ్మ బాధపడుతుంది, బాబు బాధపడుతాడు, నన్ను కూడా మాటలు అంటుంది. ఏం చేయాలని అర్థమైతలేదే. మందికి తెలిస్తే మన ఇజ్జత్ మానమే పోతుంది. అందుకనే ఎవ్వరికి చెప్పుకోలేక సప్పుడేక కుమిలిపోయి ఉంటాను అమ్మ నేను. ఏమో తీయ చూద్దాం తీయ. అరే మళ్ళా గట్లనే అంటావేంది?
అందుకనే నువ్వు ఇంటికాడ చెప్తే మాట ఇంటలేవని పట్టు పట్టు మరి ఇడికి వచ్చినా నీకు చెప్పడానికి. కుర్రానికి వచ్చినా ఇడికి అట్లా మనసు ఎంతగా తినని ఉండి పోయి సప్లగా నువ్వేమన్నా ఇగురని చెప్తామని వచ్చిండే గంతే. నువ్వు పోయా సప్లగా ఇడికెళ్ళి కుక్క లెక్క మొరగకు పోతానతి. మళ్ళీ కుక్క అంటది మరి ఏమనాలే కూర్చో. ఇంటికాడ చెప్తే నా అమ్మ ఉంటది మరదలు ఉంటది అందరు ఉంటారు ఏం చెప్పాలని నేను ఇక్కడికి వచ్చిన. నా బాధ అర్థం చేసుకోవు నువ్వు. నువ్వు పోతావా కొనుక్కోండి మరి. పోతారా నేను మా పోతా. నీ ఇంటికాడ ఉండేది ఉంటే నీ ఇంటికాడ ఇటువంటి పరిస్థితులు వస్తే నీకు అర్థమవు. ఇది నా ఇల్లు కదా నువ్వు పట్టించుకోవు. నాకేరికే ఆయన ఏదో చెప్పిపోదామని వచ్చిన ఇంటో కావచ్చు కానీ నువ్వు వినవు. పోతానా తిను. మళ్ళీ వచ్చినా అనుకో కొడలతో నాకుతా. మా పోతానా తీ ఉండటానికి వచ్చిందా ఈ ముండ కొడుకు అసలే ఓరవాడు. పోతాను మన ఇల్లు గిట్టు కదా. రారా అదే చిన్న పని ఉంది చూసుకో. ఏం పని ఉన్నది అటు? రావా వచ్చినాక చూడవా దా. ఏం పనమేమో నాకు తెలియదు. రావాడుతీ మెల్ల నడవాడుతీ. నడతాన్న తీయరాదు. ఏం పని వాడు పడ్డదు వీడ నాకు తెలియదు. బాగేత్తమ్మా ఓ అత్తమ్మా ఉన్నావా? ఎవరు వీళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు? ఆగా రాదే చూడవా రానే అత్తవి. అత్తమ్మా ఉన్నా గిట్లేనా పైసలు ఇయ్యవా నిన్ననే ఇస్తానంటివి. ఈసారి వేరే దిక్కిచ్చేది ఉండే అత్తమ్మా అందుకే లేట్ అయింది. జర ఏమనుకోకు. ఇగో ఈ తాపకాయ తీసుకో అత్తమ్మా మళ్ళీ వచ్చేసరికి లేట్ గానే గాని. ఈ ఉద్యోగాలు అయ్యో ఈ బుజ్జి నా భార్య నీకు తెలియదు అత్తమ్మా. నువ్వు పెళ్లికి రాలే అమ్మ పెళ్లి కార్డు చేయలే నీకు? తెచ్చాడు ఉన్నది కానీ మా శివ పెళ్లి అన్నారు కానీ నీదని అనుకోలేను. సరే అత్తమ్మా పోయేత్తా మరి. అమ్మ మంచిగున్నదా? మంచిగానే ఉంది అత్తమ్మా. మరి వచ్చే నెల నుంచి అయితే మంచిగా ఇయ్యాలి మరి. ఇత్తా ఇత్తా ఈ నెల లెక్క పోయిన నెల లెక్క ఏది అని ఇత్తా ఇయ్యాలి మరి అదే. సరే అత్తమ్మా పోయేత్తా. నువ్వు చిట్టెత్తన్నావా? అవునే ఎత్తన్నా. మరి ముచ్చట మీ అమ్మకి నాన్నకు తెలుసా? వాళ్ళకెందుకు తెలియదే. వాళ్ళకి తెలియకుండా నేను ఏ పని చేయ కదా. అవునా? అవును 15 సంవత్సరాల నుంచి కొద్దో గొప్ప వెనకేసుకుంటాను పైసలు. మంచిదేతి. ఇట్లా మీ అమ్మ నాన్న సంపాదించిన దాంట్లో ప్రతి దాంట్లో మీ అక్కకు పాలుంది. కనీసం ఇదన్నా మనకు పూర్తి ఉంటది. అదేంది ఇంట్లో కూడా మా అక్కకు నాకు పాలే. ఏంది ఇల్లు కూడా మీ అక్కకి నీకు పాలా? అది నీ సంపాదన అయ్యా. ఎవరి సంపాదన అనేది లెక్క కాదు అక్కడ. మా అక్క మా ఇంటి లక్ష్మే. మా అక్కకి ఏంది మాకేం పని జరగదు. మా అక్క ఖచ్చితంగా ఇయ్యాలి. ఇక బాగా పొడుగేతి. మీ అమ్మ నాన్న సంపాదించింది మీ అక్కకే, నువ్వు సంపాదించింది మీ అక్కకే. ఇంకేందిగా నన్ను కూడా వెళ్ళకన్నా పనికి తోలురి. నేను కూడా సంపాదించి మీ అక్కకే పెడతా. అదేంది అంత ఇటు అడ్డం తిట్టం మాట్లాడుతావు? నీకు పెళ్లికి ముందే చెప్పినాగా ఇవన్నీ. మళ్ళీ ఏదో కొత్తగా అడుగుతాను. కొత్తగా ఏమున్నది అడిగేది? మీ అమ్మ నాన్న సంపాదించి మీ అక్కకు పెడతారంటే అలా బిడ్డ వాటి పెడతారు. నువ్వు 15 ఏళ్ల నుంచి నీ కష్టం చిట్టెత్తాను. అది కూడా మీ అక్కకే ఇస్తే ఇక నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు మరి? పిసదానా అంత పిస మాట్లాడకు. నాకు బీపీలు ఎత్తా చెప్తానా. ముందు నడు ఇంటికి. కూరగాయలు నా దగ్గరనే ఉన్నాయి. ఇంట్లో వంట చేయలే. తొందర పోవాలేపా. అంజలి బెండకాయలు కొత్తనవారా? అవును కూర అండాలే కదా. మీరు మెచ్చుతారో మెచ్చారో కానీ నాకు అండొచ్చినట్టు నేను అండుతా. అయ్యో మెచ్చకపోవడానికి ఏమున్నదిరా, మంచిగానే చేస్తాను. పొద్దున కూడా మంచిగానే చేసినవురా. కాకపోతే కూర చేసేటప్పుడు ఉప్పు ఎంత వేయాలనో కారం ఎంత వేయాలనో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. సరే అక్క, ఇక నుంచి నువ్వు చెప్పినావు కదా కూరలు ఉప్పు ఎంత వేయాలి, పప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి అనేది నేను అడిగే ఎత్తా. అట్లా కాదురా నేను అడిగేది. ఒకవేళ నీకు తెలియకపోతే నన్ను అడుగు, నేను చెప్తా అంటానా. అంతేరా? నేను కూడా నిన్ను అడుగుతానే అంటానక్క. తప్పుగా అర్థం చేసుకుంటానవేమో అనిపిస్తుందిరా నాకు. నేను నీ మంచిగా చెప్తాను. అరే అది నిన్న నుంచి నీతో మాట్లాడాలనుకుంటానా, కానీ నువ్వేమనుకుంటావో, మళ్ళీ మా అక్క నన్ను తిట్టిందనో దెప్పి పొడుతుందనో అనుకుంటావని నీతో చెప్పలేకపోయినా. నువ్వేమనుకున్నా సరే నీకు ఒక ముచ్చట చెప్పాలరా. చెప్పక్క. అంటే నీకు పెళ్ళై కొన్ని రోజులు అవుతుంది కదరా. నువ్వేమో నిన్న నల్ల చీర కట్టుకున్నావు, ఇల్లంతా తిరిగినావు. మన ఇంటికి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూస్తే ఏమనుకుంటారా? అట్లా కట్టుకోవడం పద్ధతి కాదని అమ్మ చెప్పింది. నువ్వు అట్లా కట్టుకోకురా.
నల్ల చీర కట్టుకోపోతే తెల్ల చీర కట్టుకో అన్న అక్క. అయ్యో నేను అట్లా అంటలేనురా. మరి ఇంకెట్లా అంటాను? చాయ్ పెట్టాలంటే అలా చక్కెర ఎంత వేయాలి, చాయ్ పత్తి ఎంత వేయాలని నిన్నే అడగాలి. అదే కూర వండాలంటే అల్లు ఉప్పు ఎంత వేయాలి, పప్పు ఎంత వేయాలన్నా కూడా మిమ్మల్ని అడగాలి. ఆఖరికి నేను చీర కట్టుకుందాం అన్నా కూడా మీకు చూపించి ఏ చీర కట్టుకోవాలని అడగన్నా. ఏందక్క ఇది? మంచిగా ఉన్నారు మీరు నిజంగా. అరే నేనేం చెప్పినా గిట్లా పెడార్థం చేసుకుంటే నేను నీకేం చెప్పలేనురా. గిట్లుండకు అని చెప్పడం నా తప్ప? పెళ్లి కాక ముందు మీ ఇంటికాడ కొన్ని పద్ధతులు ఉంటాయి, అంతవరకు అక్కడ ఉంటే సరిపోద్ది. పెళ్ళై అత్తగారింటికి వచ్చిన తర్వాత గిట్ల మసులుకో అని చెప్పడం నా తప్ప? అది నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడితే నేనేం చేయలేనురా. అత్తగారింట్లో ఎట్లా మెసులుకోవాలో చెప్తానరా. అబ్బా అక్క సూపర్ అక్క, నువ్వు నిజంగా అత్తగారింట్లో ఎట్లుండాలో నువ్వు నాకు చెప్తానో చూసినావా? సూపర్ అక్క నువ్వు. మళ్ళీ నేను ఇంటానో చూసినావా? అసలు గ్రేట్ అక్క. సరే అక్క, ఈ కాడ నుంచి వెళ్ళి నువ్వు ఎట్లుండమంటే అట్లనే ఉంటా అత్తగారింట్లో. నిజంగా అక్క, హ్యాట్స్ ఆఫ్ అక్క నీకు. ఎందుకురా నాతో పరికాశం ఆడతాను? నేను అత్తగారింటికాడ ఉండకపోవచ్చు, కానీ అత్తగారింటికాడ ఎట్లా మెసులుకోవాలో మా అమ్మ నాకు చెప్తూనే ఉంటుందిరా రోజు. నాకైతే ఉండదారా అత్తగారింటికి పోవాలి, నా భర్తని, నా మామని, నా అత్తని సంతోషంగా చూసుకోవాలని ఉండదా? నా జాతకం ప్రకారం నేను ఇక్కడనే ఉండాల్సి వచ్చింది కాబట్టి ఉంటానా. లేకపోతే నా భర్తతోటి అందరితోటి నేను అక్కడనే ఉండేదాన్ని, నా అత్తగారింటికాడ. నీకొకటి చెప్పనా, అత్తగారింటికాడ ఉండే కోడలు కంటే అత్తగారింటికి పోవాలనున్నా పోలేక అవ్వగారింటికాడ ఉంటుంది చూడు, వాళ్ళకే తెలుస్తుందిరా అత్తగారింటి విలువ. అయినా ఏదైతే మన జీవితంలో ఉండదో దాని గురించే గొప్పగా ఫీల్ అవుతాం. అమ్మ తల్లి నీకో దండం. మా అమ్మ నాకు అప్పటికే చెప్పింది, అత్తగారింట్లో అత్తతోనే డేంజర్ అని అంటే ఇంకా నీకు ఆ ఇంట్లో ఆడబిడ్డ కూడా ఉంటుంది, నువ్వు ఎంత టార్చర్ చూస్తావో ఏమో అని అన్నది. అప్పుడు నేను మా అమ్మకి ఏం చెప్పినా తెలుసా? నేను వాళ్ళకంటే డేంజర్ దాన్ని అని చెప్పిన. కానీ ఇక్కడికి వచ్చినాక నువ్వు తేనె ఊసిన కత్తి లాంటిదా అనివి. మెత్తగా మాట్లాడుకుంటానే గొంతులు కొత్తాను, దెప్పి కొడతలేను అనుకుంటానే దెప్పి ఓడిచే మాటలు మాట్లాడతాను. అమ్మ మహాతల్లి నువ్వు ఏడవకమ్మా. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఏడ్చినావు అనుకో, మీ అమ్మ వచ్చి అయ్యో నా ఇంటి మహాలక్ష్మి ఏడుతాంది, నా ఇంటికి అడిష్టం అని అంటది. చెప్పుకో, మీ అమ్మకి చెప్పుకుంటావా చెప్పుకో, నా మౌనికి చెప్తావా చెప్పుకో. చెప్పిన తర్వాత ఏమవుతుందో నేను చూపిస్తా. ఏడ్చుకుంటా చెప్తావా, తూడ్చుకుంటా చెప్తావా, నీ ఇష్టం. మనశ్శాంతిగా బెండకాయలు కూడా పోయినారు. ఏ ఇంట్లోకి వచ్చి పడ్డానో ఏమో రామకు. ఏం గ్రూపో ఏమో, ఈ గ్రూప్ లీడర్ ఉండే పెద్ద తప్పు చేసిన. వీళ్ళేమో పైసలు ఇయ్యారు టైంకు, ఆ బ్యాంకోడేమో ఊకే ఫోన్ చేస్తాడు పైసలు ఏమాయి అని. రితిక ఏం చేస్తానో బిడ్డ? సలిసలి పెడతాను కదా చాయ్ రేపు. అమ్మా వచ్చినవానే? గ్రూప్ వాళ్ళందరూ పైసలు కట్టిరా? పట్టుకుపోయి బ్యాంకులో వేసి వచ్చినవానే అమ్మా? ఏడ కట్టిందే గా మోటార్ వస్తలేదా? 2 నెలల నుండి కట్టనే కడతలేదు, తిరిగి కాళ్ళని పోతానే. 2 నెలల నుండి మీ అయ్యకు తెలియకుండా నేనే కట్టినా. ఏం గ్రూపో ఏమో, వీళ్ళు గ్రూప్ లో చేరేదాకా ఓ మాట మాట్లాడతారు, చేరిన తర్వాత లోన్ అంటారా? లోన్ ఎత్తిన తర్వాత ఈ కథ. ఈ గ్రూప్స్ అలా ఉండే ఏం గ్రూప్ లో ఏమో ఇవి. సరే గాని ఈ గ్రూప్ లో ఎప్పుడు ఉండేదే గాని సలసలి పెడుతుంది బిడ్డ. కొంత చాయ్ తెత్తా. ఏమైంది బిడ్డ? కళ్ళన్నీ ఎర్రగానే ఈ ముఖం అంతా మీదికి వచ్చింది. ఏమైందిరా? ఏమైంది బిడ్డ? ఏడ్చినావా? నువ్వు బాలే ఉన్నావమ్మా, నేనెందుకు ఏడుతానమ్మా? మన ఇంటికాడ నేను ఎప్పుడన్నా ఏడ్చినా నన్ను మంచిగా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు, బాపున్నాడు. నన్ను పానవెత్తి చూసుకోవడానికి నా తమ్ముడు ఉన్నాడు. నేనేమన్నా పరిచయ నా భర్త ఉన్నాడు. ఇప్పుడు అంతకంటే మంచిగా చూసుకునే నా మరదలు ఉన్నది. నేనెందుకు ఎడతానమ్మా? నేను ఏడవలేదమ్మా. నేను ఏడుస్తలేనమ్మా. అయ్యో ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడతాను? ఏమైంది? ఎవరేమన్నారు ఎప్పుడు? నువ్వు ఏడుతున్నా పంచపాలలు పోతున్నాయి బిడ్డ. ఎందుకు ఎడుతున్నావురా? ఏమైంది చెప్పు? ఎందుకు ఎడుతాను? ఏం కాలేదమ్మా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఏమైంది చెప్పు? ఎందుకు ఎడుతాను? నా మనసు ఏం బాగాలేదమ్మా. అందరు ఆడపిల్లలాగా నేను కూడా అత్తగారింటికాడ ఉంటే
ఎంత మంచిగా ఉంటున్నమ్మా. నా జాతకం బాలేక నేను ఈడు ఉండాల్సి వస్తుంది. నా అత్తకు మామకు నా భర్తను దూరం చేసి నా భర్తతోటి ఇక్కడ ఉండాల్సి వస్తుంది. అందరం కలిసి ఉంటే పండుగలకు పబ్బాలకు వస్తే ఇంకెంత మంచిగా ఉంటున్నమ్మా. నువ్వు అట్లా అన్నకు జాతకం బాగాలేదు అన్నకు నువ్వు మంచిదాన్ని బిడ్డ, అదృష్ట జాతకం నాన్న. నువ్వు లక్ష్మి నాకు. నువ్వు ఏడవకు, నువ్వు ఏడుతున్న పంచ ప్రాణాలు పోతున్నాయి బిడ్డ, ఏడవకు. నేను పాపం చేసినమ్మా, నాకెందుక దేవుడు ఇట్లా రాయాలి రాత. ఏడవకురా, ఏడవకు. ఆయన అమ్మ నా జాతకం ఇట్లున్నదని తెలిసినప్పుడు నన్ను పసుకుంటప్పుడే చంపిన మంచిగుండే కదా. నాకు ఏడ పంచ ప్రాణాలను పోతున్నా దాంట్లో నాకు. ఆయన అమ్మ నన్ను ఎందుకు ఇట్లా దాచుకొని పెంచినావమ్మా. అత్తగారింటికి పోలేని నాదొక చెప్పేనా అమ్మా. నువ్వు నా ఇంటి దేవతవురా, నువ్వు అట్లా అన్నకు. నీది అదృష్ట జాతకం నాన్న, అట్లా అన్నద్దు. ఏం లేదమ్మా, నా మనసు మంచిగా లేదు. అగో ఏమైంది? 9 మిస్కాలు ఉన్నాయి, ఫోన్ కనబడతలేదా? పక్కకే ఉంది, క్యాల్ ఏడుంది? ఇక్కడ అన్నం ఏదైనా పడితే ఫోన్ వచ్చింది చెప్పత్తలేదా? సప్పుడు చేస్తలేవు. నిన్నే అడిగేది, వినబడుతుందా? పిచ్చి గిట్లా లేచింది ఏంది? సప్పుడు చేయవు పిలుస్తా అంటే. మాటలు పడిపోయినా ఏంది? మనసులో ఏమైనా ఉంటే బయటికి చెప్పు, అది మనసులో పెట్టుకొని నన్ను ఒరియాకి చెప్తున్నా, అర్థమైందా? నా మనసులో నీకు చెప్తే నువ్వు బాగా అర్థం చేసుకొని దాన్ని మంచిగా చేస్తావు. నీకెంత చెప్పినా దండగానే, అది అప్పుడే అర్థమైంది. గిందికే నాకు తిక్కలైతే చెప్తున్నా. ఏంది కాలు ఇట్లా మొక్కనేంది? చక్కగా చెప్పు, ఏమైంది నీకు? కాళ్ళు ఎందుకు మొక్కుతా అంటానవయ్యా? నేను నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తా చెప్పు. అయితే ఉన్న వాటిలల్లో అన్నిట్లల్లా మీ అక్కకు అన్ని సగం సగం ఇచ్చుకుంటూ పోతే మనకేడుంటుంది చెప్పు? మనం ఎట్లా బతుకుతాం చెప్పు? కొంచెం మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా. అక్కంటే ఇష్టం ఉండు కరెక్టే, కానీ మనని మనం ఉంచుకునే అంత ఇష్టం ఉండు కరెక్ట్ కాదయ్యా. ఒక్కసారి ఆలోచించు నువ్వు కూడా. ఆహా, నాకు అప్పుడే అర్థమైంది. నీ ముఖం చూస్తేనే ఏదో తేడా కొట్టింది చిట్టి పైసలు ఇచ్చేటప్పుడే. మొత్తానికి పెళ్ళాం అనిపించుకున్నావు. అట్లా కాదయ్యా, మనం వేరు పడదామంటన్నా. ఇప్పుడు మీ అక్కింట్లోకి వెళ్ళి బయటకు పోతే లక్ష్మి పోతారన్నారు, కానీ మనం బయటకు పోతే పోయేదేం లేదు కదయ్యా. అందుకే వేరు పడదామంటన్నా. మనం దగ్గరుండి దూరం అయ్యేదానికంటే దూరం ఉండి దగ్గర అయితే మంచిది కదా. ఓహో, అంటే ఇప్పుడు ఏమంటావు? మా అమ్మని, మా అక్కని, మా బావని అందరిని విడిచిపెట్టి రమ్మంటావా? అవునయ్యా, కావాలంటే నెలకి మీ అక్కకు పైసలు పంపిద్దాం, మీ అక్కని బంగారం లెక్క చూసుకుందాం, ఏమంటావు? మరి ఎక్కడ ఉందామాట? ఎక్కడైందయ్యా, మా అమ్మ మన కోసం ఒక మంచి ఇల్లు చూస్తా అన్నది, పోయి మా అమ్మ దగ్గర ఉంది. అవునా? అంటే మా అమ్మని విడిచిపెట్టి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందామంటావు? అవునయ్యా. ఏంటిదే? అంటే ఇప్పుడు మా అమ్మని విడిచిపెట్టి మీ అమ్మ దగ్గర వచ్చి ఉండమంటావా? అదేదో నువ్వే ఉండొచ్చు కానీ నాటకాలు చేస్తే నరాలు తీస్తే చెప్తున్నా. మాట్లాడుతుంది ఇంకా. ఏమయ్యా, ఒకసారి నేను చెప్పేది వినయ్యా. ఏమయ్యా, అవ్వా అత్త నాని ఫోన్ చేతి కనీసం బస్టాండ్కి కూడా వచ్చి తోలుకపోతలేడు మా అల్లుడు. నాకేమో మోకాల నొప్పులు ఉన్నాయని నా బిడ్డ కెరక. నా బిడ్డ మాట సాగనిస్తారా వాళ్ళ ఇంట్లో? ఇంత పట్టి లేదు ఈ బ్యాగు పాడుగాను.
మోసి మోసి రెక్కంతనో ఏమంటే గంటం పాడవాడా. మరి ఏమనుకుంటారో మరి బస్ స్టాండ్కి పోయి తీసుకురాపో అని అవ్వకి చెప్పే రీతి లేదా? ఎట్లనో ఏమో నా బిడ్డ ఎట్లా నెగులుతుందో వాళ్ళ ఇంట్లో. సి నా బిడ్డ ఎంత గోసపడుతుందో, నన్నే ఇంత దూరం నడిపించుకుంటూ వస్తాను. రేపు నా బిడ్డనే మంచిగా చూసుకుంటారు. అయ్యా వా పోతాను కదా, అలా సంగతి చెప్తా. ఆగో 2 బండ్లు ఇన్నే ఉన్నాయి, బస్ స్టాండ్కి వస్తేంది ఈ బండి పాడువాడా. ఏమిటికి ఇంత పెద్ద గేటు, మీదికి చూడనే అన్ని మెరుపులు. ఓ కార్ లేకపాయే, ఓ ట్రాక్టర్ లేకపాయే, అన్ని ఏమో ఇంట్లోకి వెళ్ళి మొత్తం దోసుకపోతారట. ఇంత పెద్ద గేటు పెట్టించుకున్నారు. బుజ్జి బుజ్జి, అగో మా అమ్మ గొంతులు ఎక్కున్నది. మా అమ్మ వచ్చిందా ఏంది? బుజ్జి అగా తలుపు పెట్టున్నారు. ఇంట్లో మనుషులు లేరా? ఇంటి నిండా మందే పాడైతారు కదా, తలుపు తీసడానికి ఎవరు వస్తలేరు. బుజ్జి ఆ బుజ్జి అగా అమ్మ అగో ఏమైంది బిడ్డ, ఎందుకు ఎడతానవే? ఎందుకు ఎడతానో బిడ్డ? ఎన్ని రోజులు అవుతుందమ్మా నేను చూడక. మంచిగా మంచిగా ఉన్నా బిడ్డ, నేను కూడా నిన్ను చూడక బాగా రోజులైతే. నా బాణమంతా నేమైనా కొట్టుకుంటాను బిడ్డ. ఎట్లయినా వేందే ఇట్లా ముఖం అంతా ఈడ్చుకపోయింది. మన ఇంటికాడ ఉండగా ఎంత ముద్దుగా ఉన్నావు, ఇప్పుడు చూడు ఎట్లయినా సగం అయిన మనిషివి. మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా అమ్మ? ఈడ నువ్వు చూసుకున్నట్టు చూసుకుంటారా? ఏం చేస్తా బిడ్డ, ఏడవకు. ఇప్పుడు నేను వచ్చినా కదా, నేను మాట్లాడతా. ఎట్లా చూసుకోరో నేను అడుగుతా. ఏడవకు. అయినా నువ్వు గీనంగా వచ్చినవేందే, దర్వాజా గీనంగా ఉంటే ఇంకో దర్వాజా ఉందమ్మా అటు నుంచి. ఎవడొచ్చి పాడాయండు ఇల్లు చోచుకొని. లగ్గం వచ్చిన అంటే ఇప్పుడు అత్తి. అల్లు లేడా బిడ్డ? లేడమ్మా. మరి బయట 2 బండ్లు ఉన్నాయి కదా? మాకు 3 బండ్లు ఉన్నాయమ్మా. ఇంట్లో 3 బండ్లు పాడైనాయి. ఇంకా బస్ స్టాండ్ కు దూలమానే నడిచి నడిచిన కాళ్ళన్నీ నొత్తాయి. ఈ ఇంట్లో నా మాట ఏడ సాగుతుందమ్మా. మీ అల్లునికి నేను ఎప్పుడో చెప్పిన తీసుకురమ్మని, బండి పట్టుకొని ఊళ్ళకి పోయిండు. ఇక అది కూడా నిజమే, నీ మాట సాగనిస్తారా బిడ్డ? ఎంతీళ్ళంతా కొజ్జోలే. సరే అమ్మా పోదాంపా లోపలికి. ఆగరా, అదే మీ ఆడబిడ్డ ఏది కనబడతలేదు. ఆమె అలా మోన్కి సర్ది కడతాంది. మరి మీ అత్త లోపలనే ఉందమ్మా. అబ్బా గింత ఇచ్చంతరమా అనే, నేను మనిషి నచ్చి గిడ నిల్చొని మాట్లాడతానా, ఇంట్లోకి వెళ్ళదా అని నా మాట వినబడతలేదు మీ అత్తకు? గింత కుట్ర అవుతానవా అనే, గింత కుళ్ళు వస్తానవా అనే? అవ్వ చిచి బామ్మ, తర్వాత మాట్లాడుకుందాం అవన్నీ. గింతసేపు అవుతుంది, నువ్వు వచ్చి లోపలికి పోదాంపా. ఏం రీతే నీ రీతి పాడవాడా? ఈ అపురాలు అత్తే గింత ఇంట్లోకి రమ్మని పిలువదా అనే? ఏంది బిడ్డ ఇది? ఈ నెత్తంతేంది? ఇదేంది? ఈ అన్ని ఇడిదలే ఉన్నాయి, అన్ని పెయిన్లే ఉన్నాయి. చూడు అంటకలు కూడా తయారైనాయి. అవి అట్లనే ఉంటాయి కానీ ఏముంటాయి? నెత్తి సక్క రుద్దుకుంటలేవా? అట్లా పోతావు ఇట్లా వస్తావు బాత్రూంలకు. ఏ ఉండమ్మా ఇచ్చగిస్తావు, అట్లెట్లత్తనే నేను పెయిన్లు అవుతానే, నేనేం చేయాలి? తెల్లారులు అయితే పని 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 అయినా పని కాగానే దీపం పెట్టాలని ఉరుకుతావు బాత్రూంలకు. అమ్మ రా నెత్తి రుద్దుతూ నాకు పెయిన్లు కడతానే అంటే రుద్దనా నేను? అడ్డమైన షాంపూలు అన్ని పెడతావు. ఇగో తల చూడు ఎట్లయిందంతా. అయ్యో తెల్లెంట్రుకలు కూడా వస్తున్నాయి కదా. ఏనా ఇజ్జత్ తీయకుండా మామి నువ్వు. ఏంటిది ఇజ్జత్ తీసేది? ఇది చూడు ఎట్లున్నది. నన్ను రుద్దు అంటే మంచిగా కుంకుడుగాయలు నానబెట్టి మంచిగా రాత్రి మంచిగా పొద్దున్న లేచినాక మంచిగా రుద్దనా? మంచిగా రుద్ది మంచిగా ఎండిన తర్వాత నూనె పెడితే. ఎప్పుడు పోసినావా అమ్మ నాకు పెళ్లి కాకముందు వేపించినావు తాను, ఇంతవరకు వేపించినావా? అయినా కానీ ఇక పూసేవర్లు దత్తే వీళ్ళు ఈర్పణ కొందాం. ఇవన్నీ ఈడుదులే. సరే ఈర్పణ కొని మంచిగా ఇవన్నీ తీసేస్తా. సరే పెయిన్ల దువ్వెన కూడా కొందాం ఒకటి. ఇంకా డబ్బా ఏంది గిడికి తెచ్చినావు? అల్లుడు పట్టుకపోలే ఇంకా డబ్బా? ఏ ఆయన ఇంకా తానమే చేయలే, ఇప్పుడే తానం చేస్తాడు. తానం చేసి ఇటు రాడా, ఇటు వచ్చిన వాళ్ళు టిఫిన్ రబ్బిస్తే పట్టుకొని పోతాడు. ఆడే పెడితే పట్టుకపోడా? నా కళ్ళ ముంగడికి వచ్చి టిఫిన్ డబ్బా పట్టుకొని పోతే నాకు తుప్తుంటది. ఓ పిసదానివి. అట్లా కాదే అమ్మా, ఆయనకి కూర కాడ కొంచెం పడతాడు. నీకు తెలియందా చెప్పు? ఆయన 6 గుంటలు 7 గుంటలు భూమి కొని ఇచ్చినా తృప్తి పడదు, కానీ ఇక ఈ బువ్వ కూర మంచిగా వండితే తృప్తి పడతాడు. నువ్వు ఎట్లా బతుకుతావో ఏమోనే పిసదానివి. బంగారం అసంటే అల్లుడు దొరికిండు, ఇంకెట్లా బతుకుతావో తీయట. దొరుకుతాడే నీకు ఇసంటే అల్లుడు? మండుతాండే. ఏ ఆగు, ఇదంతా ఎట్లున్నది? ఏందే మీ అత్తున్నదంటివి ఇంట్లో ఎవరు లేరు. గానే ఉన్నారు, వాళ్ళ బిడ్డకు జడెత్తాను. అయ్యో బిడ్డ అంటే ప్రేమ ఎత్తి అలకపోతాను చూడు. ఎప్పుడు వస్తుంది కదా.
ఇప్పుడు వస్తారా అదినే? మంచిగానే ఉన్నావు అదినే. ఇప్పుడు వస్తారా అదినే? ఇప్పుడే వస్తాను. అయ్యో ఫోన్ అన్న చేస్తే శివనన్న బస్ స్టాండ్కి పంపించేదాన్ని కదా. ఏంది నేను అత్తందన్న ముచ్చట మీకు తెలియదా? బస్ స్టాండ్కి వెళ్ళి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన. అయ్యో అత్తమ్మ మాకు తెలియదు. మంచిగున్నావా? మంచిగానే ఉన్నా. అంజలి చెప్పద్దా? చిన్నమ్మ ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడే వచ్చిన బిడ్డ. మంచిగున్నావా చిన్నమ్మ? మంచిగానే ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఏమే ఇక సర్ది పెట్టు, పొలం కాడ నీళ్ళు పెట్టాలి. మీది మాడి వాతలేదు. నీకేమైనా బుద్ధి ఉన్నదా? ఇంటికి చుట్టాలు వచ్చిరు పొలం కాడికి పోతానంటాను. పొలమే పెళ్ళమైంది కానీ నీకు ఇంటికాడు ఉంటే ఏమైతుందో రోజు ఏమో ఎత్తిపోయినట్టు ఎత్త ఊకే చెప్పిన మాట ఇనుడే లేదు. అంటే పొలం కాడికి అంటే పొలం కాడికి ఏమున్నదా పొలం కాడ? ఎందుకే మంది మూడు ఉంటది. ఈ బుద్ధి ముందే ఉండాలి. కుక్కని తిట్టినాడు తిట్టినా. సరే నువ్వు ఇంట్లో పో, నేను వేసుకొస్తా. ఆకలి ఆల్మొగర్లో ఎప్పుడు ఉండేది కానీ అదినే ఇంట్లో పోదాంపా. అయ్యో ఇంట్లో కరెంట్ ఏడున్నది? ఉడకపోతే సత్తం ఇంట్లో కూర్చుంటే. ఉడకపోతుందనే బయటకు వత్తివి. అయ్యో ఇలా పొద్దుటి పూట కరెంట్ కావచ్చు. పగ్గ చెట్టు కింద కూర్చుందాంపా. పా ఇంత జాగున్నట్టే గాని ఏం చక్కదనం ఉన్నది. చెట్లు బాగానే పెట్టిరు కదా. ఇక ఇంట్లో మంది వెళ్తే అది కూరగాయలు ఒక్కనాడన్నా పంపించకపోతివి. మరి నేను ఒక్కదాన్నే ఉంటా కదా. బుజ్జి ఇక అత్తమ్మ ఇప్పుడు పొద్దున్న బయలుదేరి వచ్చిందో ఉప్మా వేసుకురాపో, తింటది. ఇక ఉప్మా తినటానికి పొద్దుగా లేచి వస్తానా? నేను గంట కడిపే చేతిలో పట్టుకొని లేను. పొద్దుగాలనే ఇంత చల్లబడి వచ్చిన. ఇక మీరు అత్తరు మీరు పెడతారని ఏం తినకుంటూ ఉపాసం ఉండి వస్తానా? మా తిన్నా ఏమద్దు. సరే అత్తమ్మ. అంజలి పోరా, అమ్మకి ఇంత షాయన్న పెట్టుకురాపో, తాగుతుంది. నువ్వు ఆగు బిడ్డ కూక. అయ్యో ఏంది వదినే రాకరాకత్తి? మరి మీ అవ్వతో మాట్లాడమని చెప్పక ఏందో షాయ పెట్టుకురాపో నీళ్ళు తేపో. ఇక రోజు చేస్తలేదా ఇంట్లో పని? నా బిడ్డ ఏం తెలుతలేదా మీకు? ఏందో నిమ్మలంగా 10 నిమిషాలు మరి మీ అవ్వతో మాట్లాడే రాకరాక వచ్చిందని అనత్తలేదు. రాగానే పని చెప్తాను బిడ్డకు. ఏమో నేను ఉన్నప్పుడు చేసుడే లేనప్పుడు చేసుడే. నీ బిడ్డ అట్టుకనే ఉన్నదా రీకాం? ఆమెకు చెప్తే ఏంది? నువ్వు అమ్మ ఉండత్తమ్మా, నేను తీసుకొస్తా. పో ముత్తసేపు మరి రాకరాక వచ్చింది మాట్లాడుకో అని కూడా అంటారు. ఈయనే పెద్ద పిట్టలలో కావాలిగా వస్తాను. ఏమైంది అత్తమ్మా? తీసుకో. ఏంది నాకే మొదలు షాయి ఇస్తాను? నేను ఎట్లా కనబడతానా? గంట కొంచెం లెక్క కనబడతానా? ఛాయ కోసమే చూస్తానా? మీరు పోచే ఛాయ కోసమే. ఏందో మొదలు తెచ్చిన ముందర పెడతాంది మీ అవ్వకి. అట్లా కదత్తమ్మా, ఇంటికి వచ్చిన చుట్టాను కదా, అందుకనే ముందుగా అలర్చుకుంటాను. అయ్యో చుట్టం ఎన్నలేంది కొత్తగా చుట్టం వచ్చిందని ఛాయలు తెచ్చిపోతానరా? అన్ని మీద మీద ప్రేమలే. మనిషి ఉన్నప్పుడు ఓ లెక్క, మనిషి లేనప్పుడు ఓ లెక్క కనబడుతుంది. మాటలు అనుకుంటే కోపాలే తప్ప ఏముంటది అత్తమ్మ. తీసుకో. అయ్యో ఏంది అది నీకు అట్లా మాట్లాడుతాను? ముందుగా నేనైతే నేనే తాగుతుంది. బుజ్జి టీయే. ఇదేమన్నా ఛాయ లెక్క ఉన్నదా? అంత నీళ్లు. ఇంట్లో పాల కేంద్రమే ఉన్నదేమో. పాల కేంద్రం గిట్లా నీళ్ళు తాగుతారా ఛాయ? నీళ్ళల్లా ఇంత చక్కెర సాపత్తేసి మసలు పెట్టుకొచ్చినట్టున్నది. ఏమన్నా ఛాయ రీతి ఉన్నదా? ఛాయ పెట్టేస్తుందా? లగ్గమైందేమో బిడ్డకు. గిదేనా ఛాయ పెట్టే రీతి? ఎప్పుడు మరి ఏందో ఛాయ పెట్టులేదు ఏం లేదు. ఇంట్లో బర్రెలు ఉన్నాయి, మాకు పాలు పోతాం. ఇంకా కేంద్రాలకే పోతాను కావచ్చు పాలు మొత్తం. గిట్ట నీరు చుచ్చాను ఛాయ. ఇంటికి వచ్చిన వాళ్ళకు గిట్టనే పోతారా ఛాయలు? ఛాయనే గింత కమ్మగా పెట్టిందంటే ఇక బువ్వ కూర ఎంత మంచిగా వండుతుందో. ఇక వాళ్ళకని చూస్తే బువ్వ కూర ఏడనేటట్టున్నది. మొత్తం పనులు నా బిడ్డనే చేస్తుంది కావచ్చు. నా బిడ్డ చేతులు చూడు ఎట్ట కాయలు కాసినాయో పని చేసి. మొత్తం ఒక్కతే ఏం చేయదు వదిలే. ఒకరు కూరగాయలు కొత్తారు, ఒకరు పొయ్యి మీద ఎత్తారు, ఒకరు ఊడ్స్ వెళ్తారు, ఒకరు ముగ్గు ఎత్తారు. మొత్తం ఒక్కతే ఎందుకు ఎత్తది? ఛాయకాన్నే కనబడ్డది. ఇక మొత్తం చేసేదాకా కనబడన్నా. సరే గాని మీతో ముచ్చట చెప్తాను వచ్చిన. నా బిడ్డను 4 ఒత్తులు మా ఇంటికి తీసుకుపోతా.
అయ్యో మొన్ననే నువ్వేంది చెప్పేది, నిన్నేంది అడిగేది? తీసుకుపోతా అని చెప్తానా కదా. బుజ్జి పోయి బట్టలు చదువుకోపో బిడ్డ పాయే. అయ్యో వదినే రాక రాక అత్తివి బుక్కడంత బువ్వ తిన్నాక అప్పటి వరకు పోదుతి. వాడు కూడా లేడు కదా, కొడుకు కూడా వస్తాడు అప్పటి వరకు పోదుతి. అగ చూసినావా, ఇవరి దాకా గుర్తుకు రాలేదు. నేను పోతా నా బిడ్డను పట్టుకొని అనే వరకే గుర్తుకొచ్చిందా? మరి వదినే రాక రాక వచ్చిన 4 వద్దులు ఉండని మాట్లాడచ్చు కదా మొదలే. అయినా మేము ఉండు మీకు నచ్చలేదు. మీకు సంకటం లెక్క అనిపిస్తానం మేము. ఎప్పుడు పోతా మంచిగా అన్నట్టే ఉన్నది మీకు కూడా. ఎందుకు మరి మీద మీద మాట్లాడు, మీద చూసుడు మాట్లాడు. అయ్యో వదినే నాకు అనేంత టైం ఇచ్చినావా నువ్వు? నువ్వే పోతా అని లేవబడుతుంది. ఇక మీరు మంచోళ్ళే గాని నేనే చెడ్డదాన్ని. అంజలి ఇట్రారా మాట్లాడు. ఇక నా బిడ్డను సాటుకు తీసుకుపోయి మాట్లాడుతుందేమో, ఏం ముచ్చట పెడుతుందో అంతగానో. మీద చూడ మీద మీద పడ్డట్టు. అయినా మేరే ఎన్ని ఇద్దరు పడ్డా నాకు తెలిసే ముచ్చట్లు మా తెలుస్తాయి. నాకు తెలియకుంటే ఏ ఉండయి. నా బిడ్డ నాకు అన్ని చెప్తుంది. అంజలి మొదటిసారి మీ అమ్మ మన ఇంటికి వచ్చింది కదా, మా తమ్మునితో చెప్పి చికెన్ తెప్పియల్లా. చికెన్ కూరనా? మా అమ్మ చికెన్ తినద్దు. మా అమ్మకి కాళ్ళ నొప్పులున్ను కీళ్ళవాతం ఉంది. మటన్ అయితే మంచిది, ఇంకా తలకాయ కూరను కాళ్ళదైతే ఇంకా మంచిది. మా అమ్మకు కూడా కాళ్ళ నొప్పులు లాంటివి రావు, అందుకనే చెప్తాన్నా. సరేరా నువ్వు నేను నా తమ్మునికి ఫోన్ చేసి తెమ్మని చెప్తా. సరే. నా ఫోను తమ్ముడు ఏడున్నాడు? ఎత్రా ఆగో, అక్కకి ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో హలో నాని. అక్క చెప్పే. ఏడున్నావురా? ఇగో బండి మీద ఉన్నాక కెళ్ళేళ్ళ కొంచెం పని ఉండే, పోతున్నా. చెప్పు. మన అత్తమ్మ వచ్చిందిరా, అంజలోళ్ళమ్మ. అవునా? మరి చెప్పననే చెప్పలే, గట్టెట్లా వచ్చింది? ఆమె ఇప్పుడే వచ్చింది కానీ రాక రాక మన ఇంటికి వచ్చింది. ఆమెకి చికెన్ తీసుకొద్దాం అనుకుంటే చికెన్ తినదట, కాళ్ళు కిళ్ళ నొప్పులు ఉన్నాయట. మరి ఇంతంత మటన్ తీసుకొస్తే అండి పెడితే మంచిగా ఉంటది కదా. మటనా? సరే అక్క, టైం బాగా అవుతుంది కదా, మటన్ ఉంటుందో ఉండదో ఏమో, నువ్వైతే పోయిరా. సరే అక్క, సరే మరేమన్నా తీసుకురావన్నా కొత్తిమీర ఇట్లా? కొత్తిమీర తీసుకురా, ఇంకేంతంత చల్లగా థమ్స్అప్ ఇట్లా తీసుకురా. సరే అక్క, తీసుకొస్తుంది. సరేరా, మర్చిపోకు మళ్ళా, మాట వస్తుందిరా. ఏం మర్చిపోలే, తీసుకొస్తా. సరే. సరే అక్క. అన్న నమస్తే. నమస్తే అన్న, ఒక 2 కిలోల చికెన్ కొట్టే. అవు కానీ చెట్టు కింద పోసే ఎటువేడు, మటన్ అయిపోయింది అప్పుడే. ఒక్కటే కోసిండు, శ్రావణం కదా గిరాకీ బాగాలేదని ఒక్కటే కోసుకున్నాడు. అవతల వాడు. అయ్యో, ఏమో అత్తగారు వచ్చిరే, మటన్ తీసుకుపోవనుకున్నా. ఆమెకు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, తను లేదుగా, ఏం చేద్దాం. సరే చికెన్ అయితే స్కిన్లెస్ జరా మంచిగా. మంచిగానే. అవు కానీ గిరాకీ మంచిగా అవుతుందా? మంచిగానే అవుతుంది కానీ శ్రావణం కదా కొంచెం తక్కువ ఉన్నది గిరాకీ. సరే పోయి. వీడు ఎంతసేపు పోతాడు, ఇంకా అత్తలేడు. ఇప్పటికే ఒక్కటైతే అంది టైము. ఇక ఆకలి అయిందని ఇల్లు మీద పడుతుంది. ఏం చేసుడో ఏమో, ఇప్పటికే ఊకుంటలేదు. రారా అయ్యా, ఎంతసేపు పోతావు? అత్తాడే. అరే ఎంతసేపు పోతావురా? ఏడ మంది బాగున్నారు కానీ మటన్ తేలే, చికెన్ దొరికింది తీసుకొచ్చి. ఏంది చికెన్ తెచ్చినవా? మీ అత్త ఊకుంటుందారా చికెన్ తీసుకొస్తే? మరీ చెప్పిన మటన్ తీసుకురారా తమ్ముడా అని. చిన్న వాటిగా మీ అత్త కయ్యమని మొత్తుకుంటాంది. ఇల్లు వీకి పందిరేసేటట్టున్నదిరా మీ అత్త.
ఏం చేసుడో ఏమో ఇదివరకు దాకా ఛాయ్ తీసుకపోతే ఉమ్మిసిందిరా మీ అత్త. ఛీ, ఏం చేసుడో ఏమో. ఆయన గీ టైం దాకా మటన్ ఉంటుందా చెప్పు? ఏం కత్తి మా అత్తనే కదా నేను చెప్తాది. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు గతగానం? అనుకో నేను చెప్తా పో. నువ్వు ఉంటే తెలిసేది మీ అత్త ఎట్లా మాట్లాడిందా అని. ఒక్కసారి తింటే ఏం కాదు కానీ నేను చెప్తా పో. సరే అంతేనంటావా? అంతే, నువ్వైతే అనుకో. ఏమైంది బిడ్డ? ఇంకా కాలేదా? మీరు ఇప్పుడే అయిపోయింది అమ్మ. అయ్యో ఇది ఏంటి చికెనా? చికెన్ తెచ్చిరండి, అవి తినదు కదా. ఏళ్ళగా నీళ్ళ పోతే షాపులు ఉంటాయి, బంద్ అయిందట షాపు. అందుకని తమ్ముడు మాట్లాడుతానన్నాడు, చూసుకుంటాడట. నువ్వేం భయపడకు సరేనా? ఆమెను తీసుకొచ్చాడు కూర్చుండే పెట్టుకో, నేను పట్టుకున్నంత కూర అయింది. ఇప్పటికే కయ్య కయ్య కొడుతుంది, అది ఎత్తులు పెడతాదో ఏమో. ఎందుకు తెచ్చిరు? నీకేం అర్థమవుతుంది అమ్మ, పోయి చూస్తే వెళ్తుంది షాపులల్లా. ఎట్లా ఎట్లా తిస్తావు ఇప్పుడు? ఇది తమ్ముడు చూసుకుంటాను అన్నాడు కదా, ఆడు మాట్లాడుకుంటాడు. ఒక్కసారికే కదా. నాకు గండమే ఉన్నది ఇప్పుడు. ఇది ఎట్లనో ఏమో నాకైతే. టైంకి ఈయన కూడా లేడు, టైంకి మీ పాపన్న లేడు కదా. ఎట్లా చెప్తావు ఇప్పుడు? నువ్వు అత్తమ్మని అడుగు కూర్చుండే. ఏందే బిడ్డ గీ ఆళ్ళైతే ఇంకా బువ్వ పెట్టరా అనే? ఏం మనసులే ఏమో. నేను ఉబ్బుకనంత బువ్వ తిని గోళీలు వేసుకుందామని నేను అనుకుంటాను. పగటాల గోళీలు వేసుకోవద్దా? గిట్లనే ఉంటదమ్మా మా ఇంట్లో. ఏం మనసులే గీ ఆళ్ళ దాకా బువ్వ పెట్టరా వచ్చిన మనసులకు? సి ఇదేం పద్ధతే? ఇంత పద్ధతి లేదు పాడలేదేమే. సి అత్తమ్మ వచ్చినవా? ఇంకా ఆకలికి వచ్చినాక అత్తం అనుకున్నా. అయ్యో గట్లెందుకు మాట్లాడుతాను అత్తమ్మ? ఇగో తీసుకో. అయ్యో ఓ పద్ధతి లేదు పాడలేదు. చెయ్యి కూడా కడుక్కోవద్దా? చెయ్యి కడగంటే తింటారా మీ ఇంట్లో వాళ్ళు? ఏం రీతి? ఈ రీతి పాడుగాను. ఆగు, చెయ్యి కడకచ్చుకుంటా. చెయ్యి కడగంతే పువ్వు తింటారట గంజలకే కాబడి. ఏంది ఏం బీరిపోయావు? ఎంతసేపు పట్టుకుంటావు చేతుల? ఇవరు రాక చెయ్యి కడకచ్చుకున్న దాకా ఆగుమన్నా. చెయ్యి కడుక్కోనికి ఇంత సేపు అవుతుంది. మనిషిని కళ్ళ కనబడతలేనా? అయినా నేనెందుకు కనబడతా మీ కంట్లకు? మీ కంట్లకు నేను కనబడినే కనబడా. నేను చూసుకోలేదు అత్తమ్మ. ఏ ఇచ్చుడు ఎందుకు? ఇంట్లో కొంటావా? తినత్తమ్మ తీసుకో. ఏంది ఇది? ఈ చికెన్ కూర నేను తినలేదినా? అవునా బుజ్జి? ఈ చికెన్ అనిపించలేదే? నువ్వు చెప్పలేదా నేను చికెన్ తినదు మా అని? చెప్పినా అమ్మ నేను. చెప్పింది అత్తమ్మ కానీ మాట్లాడేది కానీ కనేది కానీ షాపులు బంద్ ఉన్నాయట, అందుకనే చికెన్ తీసుకో. ఓహో చికెన్ అగ్గు ఉంటది, 100 రూపాయలు వాడితే అర్ధ కిలో వస్తుంది, కిలో వస్తుందని కుక్కిడికి వస్తుందని పట్టుకొని చాటి పెట్టిరా. నాకు పడనే పడదా చికెన్, నాకు కాళ్ళ నొప్పులు పడేనాయి. ఇక ఒక్కసారికి తిను రత్తమ్మ, షాపులు అన్ని మూసున్నాయట. ఏంది మీ ఇంటికి తిండికి లేక వచ్చినా నేను? మీరు కానీ కండి పెట్టిరు చికెన్ కూర. ఇక దొరుకుతుందో దొరకదో? అవునే నీకన్నా తెలియదానే? మా అవ్వ తినదని చెప్పవా వీళ్ళతోని? అంజలిని తప్పు పట్టకత్తమ్మ, నాకు చెప్పింది కానీ మటనే దొరకలేదు. అంటే నా బిడ్డ చెప్పింది అన్నట్టు మా అవ్వకు చికెన్ పడది, చికెన్ తింటే మా అవ్వ కాలు నొప్పులు లేస్తాయి అని చెప్పింది. చెప్పినా కూడా మీరు చికెన్ తెప్పించండి. అంటే నీ చికెన్ తిన్నాక ఆ కాళ్ళ వాపులు వచ్చి నేను వాత వచ్చి జావన్నానే కదా చూస్తారు. నేను చచ్చినాక నా బిడ్డను మీ చేతిలో పెట్టి ఇట్ట వచ్చినట్టు ఆట ఆడుకుందామని చూస్తారా? కాదత్తమ్మ. మరి ఇంకెట్లవా? ఇంకెట్లా మరి? ఆహా ఇట్టనన్నా సందు దొరుకుతుంది కదా. నేను ఉన్నొక్కదాన్ని పోతే నా బిడ్డను మీ ఇట్ట వచ్చినట్టు చేయాలి. సందు దాన్ని కూడా చంపుర్రా సంపూర్ణి. ఇంకేంది? చూసినావా ఎంత లొల్లి అవుతుంది? చూసినావా? మటన్ తేరా అంటే చికెన్ తెత్తవి. ఇప్పుడు ఇది ఏంది లొల్లి? ఏంది? అయ్యో అమ్మ ఏం టెన్షన్ పడపా, నేను చెప్తా. ఏం చెప్తావు? ఆ లొల్లి ఏంది ఇప్పుడు? ఏం కదా నేను చెప్తా. గింత ఘోరమా మనుషులు? చెప్తా అంటే కూడా మరి గిట్లా చేస్తారా అనే? ఏమా అయ్యో అత్తమ్మ ఏమైంది? ఏమైందంటారా? ఏంటల్లుడు నా బిడ్డ నీకు చెప్పలేదా? మా అవ్వ చికెన్ తినది, మా అవ్వకు చికెన్ తింటే వాడదని చెప్పలేదా నీకు?
చెప్పినా కూడా నువ్వు మళ్ళీ చికెన్ తీసుకొచ్చినావంటే ఎంత మంచోళ్ళు మీరు. అంటే నేను చికెన్ కూర తిని సావనన్నా కదా మీరు చూసేది. అయ్యో గంత పెద్ద మాటలు ఎందుకంటున్నావు అత్తమ్మా? ఇవాళ ఒక్కరోజు ఒక్కవాటు, రేపు పొద్దుగాల మటన్ తీసుకొస్తా గానీ. అంటే నువ్వు మటన్ కూర తెచ్చేదాకా నీ మేకనే కాకులు తినన్నా? అంటే ఇంటికి వచ్చే మనిషి కూరగాయల భోజనం పెడతారా? గిదేనా మీ పద్ధతి? గింత కౌసు కూర పెట్టరా మనిషి అత్తే ఇంటికి? అయ్యో అత్తమ్మా అట్లా ఏమనకు గానీ చేపలన్నా తీసుకొస్తా జరా. అంటే నువ్వు చేపలు తెస్తావా, తలకాయలు తెస్తావా, ఏం తెస్తావు అనుకుంటే ఇంటి ముందర వాచ్మెన్ లెక్క కూర్చో అన్నా తెచ్చింది పెడతా తినటానికి. అబ్బా గింత అర్థమనవా మనుషులు? ఓ పద్ధతి లేదు పాడలేదు. వచ్చిన 2-3 గంటలకే నన్నే గిట్లా అరుచుకుంటారంటే, గింత ఘోరంగా సాధించుక తింటారంటే లగమైన కానుంచలే నా బిడ్డను ఎంతగానో బట్టక తింటారో ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకోలు అయ్యేదుంటే ఎన్నో ముట్టించు. నా బిడ్డ చూడు అన్ని కడుపులో పెట్టుకొని ఒక్క మాట కూడా నాతో చెప్తలేదు. అందుకే బిడ్డ ఇక్కడ ఉండుడా తేవద్దు, పోదాంపా. ఈ తిండి పాడుగాను ఏమో కర్రీ ఏం పద్ధతి ఏమో గింతగానం పట్టుక తింటారా? మీరే ఉన్నారా మనుషులు? నీకే ఉన్నదా బిడ్డ? బిడ్డను ఇంట్లో పెట్టుకొని మంచిగానే పొడుగు చేస్తాను. ఇంకోళ్ళు కూడా నీ బిడ్డ లెక్కనని మర్చిపోవద్దు. ఇక్కడ ఉండే నేను బతకనియరు. పా బిడ్డ పోదాంపా. ఏం మాట్లాడతావు నువ్వు? ఊకున్న కొద్ది రెచ్చిపోతాను బాగా. ఒక్క పూట మటన్ దొరకలేదంటే నీకు తినబుద్ధి అయితే లేదా? నీకు ఏం మనిషో ఏమో. నా తమ్ముడు తిడతావు, నా అవ్వని తిడతావు, అందరిని తిడతావు. ఎట్లా కనబడతాను నీకు? తీసుకొని పోతాను ముందు ఇక్కడ నుంచి. ఏంటిది నా బిడ్డ మీద నువ్వేంటే పెత్తనం చేసేది? అంతగానో ఉంటే నీ అత్తగారింటికి అక్కడ పెత్తనం చేసుకో. నీకు మాట్లాడే అర్హత లేదు చెప్తానా. ఏంటిది అర్హత లేదు? నా ఇంటి బిడ్డ నా బిడ్డ మీద ఉండి నా సుట్టన్ సూపుగా వచ్చింది దానివి సుట్టన్ సూపుకుండు. ఎక్కువ మాట్లాడి అనుకో పళ్ళు రాలగొడతాయి. నువ్వే మాట్లాడాను పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఆడబిడ్డ కొద్ది రెచ్చిపోతుంది నీ అబ్బా. జాగ్రత్త అని చెప్పు. చూసినావానే అంతలని పేరు పెడతాను. రూబాబు చూడు, దాని పొగరు చూడు, గింతగానే వానే అంతగా రూబాబు చూచావంటే నీ అత్తగారి ఇంటికాడ చూసుకోబో. ఇచ్చింది దానివి ఎట్లా మెదులుకోవాలో నేర్చుకో ఫస్ట్. అందుకే బిడ్డ నేర్చుకున్నా కాబట్టి మీ కథ అన్ని బయట పడతాయి. మీరు గిసొంటోళ్ళు కాబట్టి అన్ని మూసుకొని ఉంటుంది నా బిడ్డ. అసలు మీరు సొంటాలని తెలిస్తే మీ సంబంధమే కలుపుకునేటోళ్ళం కాదు. అరే 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 మాటకు ముందు తప్పుదిత్తాంది, మాట వెనుకకు తప్పుదిత్తాంది. మేమేమన్నా కుక్క లెక్క కయ్య మొరుగుతాంది ఇది. అరే నీకేం తక్కువరా? అంటే ఏంది మీ కుక్క లెక్క కనబడతానవా? మీరు గీసొంటాలని తెలిస్తే అసలు మీరు పెళ్లే చేసుకోకపోదు. అట్లా బిడ్డ జీవితం నాశనం చేసినట్టు అయినా. ఇంత రీతి రేవాయి లేదా? పెద్దదన చిన్నతనం లేదా? తీసుకొని పోయే బిడ్డ నువ్వు ఇక్కడ ఉండు. సంబంధం ఏమంటే నీకు అంతకంటే మంచి సంబంధం వచ్చి నేను పెళ్లి చేస్తారా తమ్ముడా? చేసుకో అంతకు 10 లక్షలు కట్నం ఇచ్చదని చేసుకొని ఈ ఇంటినే ఊరేగు. ఆడబిడ్డ కదా పెత్తనం అంతా ఇంటి మీద ఉండి చెయ్యి. పోయేకి అంటే మర్యాద కూడా చెప్తానా? నువ్వు ఎట్లా రాండి నా బిడ్డని ఇక్కడ ఉంచేదే లేదు. బిడ్డ తీసుకొని పోని. ఏంది నీ తమ్ముడికి ఇంకో లగ్గం చేస్తావా? నువ్వు ఇంటి మీద ఉన్నావనే మీ తమ్ముడిని ఎవరు లగ్గం చేసుకోనికి రాలేదు. నువ్వు ఇంటి మీద ఉండి పెత్తనం చేసుకుంటుండు. అర్థమైతుందా? అంతగానే పెత్తనం చేయబుద్ధి అయితే నీ మొగని తీసుకపోయి నీ అత్తగారింటి కాడ పెత్తనం చేసుకో. ఈడుండి పెత్తనం సాగించుడు కాదు. బంగారం కూడా నా బిడ్డ సంసారం నాశనం చేస్తానో కాదే. ఆడికి చెప్పిన పిచ్చిదానికి అద్దే వాళ్ళు ఎవరని చూస్తే ఎట్లా ఉన్నదే, వాళ్ళేమో గతి చేసినట్టు ఉన్నదా అంటే నువ్వు వినకపోతివి. ఏం కాదమ్మా మంచోళ్ళు ఏమైందే? అగో మంచోళ్ళు కనబడుతుందా? రీతి రివాయి లేకుండా మాట్లాడుతుంది, విలువ తీసేసినట్టు మాట్లాడతారు. గిదా అనే పద్ధతి? ఇంకో తాప నువ్వు ఇంటి అడుగే పెట్టులేదు. ఉండురి లగ్గాలు చేసుకొని ఉండురి, ముహూర్తాలు చేసుకొని ఉండి ఇంటిని పెత్తనం చేసుకుంటూ ఉండు. పా బిడ్డ పాయపా. ఈ గండం పాడువాడా గింత అద్దువానా మనుషులు? అమ్మా ఇంట్లో శివ పోరా, నీ పెళ్ళం పోతాను పోరా. తీసుకురా పోరా, ఎట్లా బతలాడు తీసుకురా పోరా. పోతావని అమ్మా? నీ పెళ్ళవరా పోయేది? పోతావని అమ్మా, నాకన్నా ఎక్కువేరేం కాదు. బుజ్జి ఏందే గీడేం చేస్తాను? బువ్వ తినవా? కాదమ్మా, నేను ఇక్కడికి వచ్చి 3 నెలలు అవుతుంది. ఇక నేను పోవద్దమ్మా అత్తగారింటికి, నన్ను దోల రాదే. ఏందే నీకేమైనా పిచ్చిలేసిందా? వారం రోజులు వస్తుంది ఏమన్నా అంటే నేను మా అత్తగారింటికి పోతా, నన్ను దోలమా అంటాను. నీకు గంతగానం పానం కొట్టుకుంటాను గాని నీ మొగనికి పెళ్ళామనేమన్నా ఉన్నదా? నీ అత్తకు నా కోడలు పోయి 2 రోజులు అవుతుంది. మరి కొడుక నువ్వు పెళ్ళాన్ని ఎత్తిడిచిపెట్టి ఉంటావురా? మరి నీ సంసారం నీకు లేదా అని నీ అత్త చెప్పే రీతి లేదా? ఇక నీ ఆడబిడ్డ పోతావో మొన్ననే నువ్వేవతివే అది ఇదని మాట్లాడింది. ఈ వాళ్ళేం పంపిస్తారు, నీ మొగడేమత్తాడు? అరే పోనీతి అమ్మా, నేను వచ్చి 3 నెలలు అవుతుందిగా, వాళ్ళకి అంతో ఇంత భయం పెట్టినావు కదా, ఇంకేంది? ఏ భయం? కొద్ది భయం కనబడతలేదా బిడ్డ? 3 నెలల బట్టి ఓ ఫోన్ లేదా? ఎవరైనా మనిషి వచ్చినోళ్ళా లేకపోతే మరి పెళ్ళామా నీ మొగడు వచ్చినోడా?
ఏదే ఏది లేదు నువ్వే మురుసుడు అవుతుంది అద్దే అద్దే ఆ లగ్గం పాడువాడా వాని సంబంధమే అద్దే అంటే ఏం కాదమ్మా మంచి సంబంధం అటివి ఇది మంచిగా ఉందా కదా ఇంటి మీద ఆడబిడ్డ ఉంటుంది అంటే ఏం కాదమ్మా ఏం కాదు అది ఎట్లా మాట్లాడతాను ఇంకట్లా మాట్లాడతా మాట సమాధానం చెప్తా అని అంటివి ఏది మరి సరే మరి ఇప్పుడు ఎన్ని రోజుల ఉంచుకుంటావు నన్ను ఇక్కడ ఇక దోలవా అయిపోయిందేదో అయిపోయిందమ్మా ఎంతో కొంత మనమే తగ్గాలి. ఇగో బుజ్జి వాళ్ళు నా మాటకు విలువ కనీసం నాకు మర్యాద కూడా చేయలేదు అసంటోళ్ళ ఇంటికి నువ్వు ఓడేద్దు పా ఇంట్లో రాడు అన్నదిందురా. అమ్మా నాకు నమ్మకం ఉందమ్మా ఆయన వస్తాడు నా కోసం వాళ్ళ అక్క కూడా ఆయన అంటే మస్తు ఇష్టం ఆయన కోసం ఏమన్నా చేస్తుంది నాకు ఈయన కంటే ఎక్కువ ఆమె విన్న నమ్మకం ఉన్నది ఏదో ఒకటి ఆమెనే పంపిస్తుంది. మరి ఏదే మరి ఆమె మీద నమ్మకం ఉన్నదన్నప్పుడు మరి ఆ 3 నెలల కింద నన్ను ఎటుపడతాడు రావే పోవే అనుకుంటా పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాటలు మాట్లాడింది మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేదు నేను అవ్వను కాదా మాట్లాడరాలేదు మరి సరే అప్పుడు అంటే మాట్లాడేది కావచ్చు మరి ఇప్పుడన్నా మళ్ళీ వెనక సీరు ఫోన్ చేసి మరి ఏమైంది అయ్యో మరి ఏదో నోరు జారిన అత్తమ్మా ఏదో పొరపాటు అయిందని మాట్లాడతాను నానే ఏది లేదు వాళ్ళ తమ్ముడు చూడు గింతంతా నువ్వు మాట్లాడకన్నందుకు నా తమ్ముడిని అంటావని రేషన్ ఖర్చు మాట్లాడింది మరి నీకేం అనిపించలేదానే నామని గంత తీసి పారేసింది నువ్వు ఎట్లా పోవాలి వాళ్ళ ఇంటికని ఏందో పోవలేదేం లేదు చెప్పినప్పుడు నువ్వు అంతే. అరే ఎందుకు ఇట్లా మాట్లాడతానవే వాళ్ళు నిన్ను మంచిగా బతకనియరు బిడ్డ నా మాటినే ఆయనకు విడాకులు ఇచ్చి ఇంకో లగ్గం చేసుకో వాళ్ళకంటే మంచి సంబంధం చూస్తా ఆడబిడ్డ లేని ఇల్లు చూసి సంబంధం చూసి పెళ్లి చేస్తా బిడ్డ నా మాటినే నీకు చెప్తే అర్థమైతలేదే నువ్వు సంకల కత్తి పెట్టుకొని తిరుగుతాను అది ఎప్పుడు నీ డొక్కడ ఒడిసేది తెలియదు. ఇగో ఇప్పుడు 5 రూపాయలు నీ ఇంట్లోకి వచ్చినాయి అనుకో 2 రూపాయలు వాళ్ళకంటారు 3 రూపాయలు నీకు ఇస్తారు 10 రూపాయలు వస్తే 5 రూపాయలు నీకంటారు 5 రూపాయలు వాళ్ళకంటారే రేపు నీకు పిల్లగాడ ఊడితే వాళ్ళ పరిస్థితి ఏంది వచ్చిన పైసలు సగానికి సగం అది కొంటపోతుంది ఆస్తిలో సగం కొంటపోతుంది ఇక నిన్నేడనే పోగోయనిచ్చేది. నిన్నొకటి అడుగుతానే బిడ్డ తల్లిదండ్రులు ఆస్తి ఏదైనా ఉంటే వారసులకు పోవాలి ఈ ఆడబిడ్డకి ఇచ్చుడేందే ఏందో జాతకాల తొంపు పెట్టుకొని బిడ్డని ఇంట్లోంచి చేరు సగం ఆస్తి వస్తుందట ఆడపిల్ల అన్నప్పుడు లగ్గం చేసి అత్తగారింటికి తోలాలి గిట్ల ఇంటి మీద ఉంచుకోడు కాదు. మొన్న నువ్వే అన్నావు కాదే అమ్మా నా మొగడు 15 సంవత్సరాల నుంచి సంపాదించుకున్న పైసలు నా అత్తను నా ఆడబిడ్డ అడుగుతాందని అంటివి ఇగో ఏదన్నా ఉంటే తల్లిగా అవ్వకు పెడతాడు గా ఆడబిడ్డకి ఇచ్చుడేందే నాకు అర్థం కాక అడుగుతా సంపాదించుకుంటే పెళ్ళానికి పెట్టాలి తల్లికి పెట్టాలి అవ్వయ్యకి పెడతారు గా ఆడబిడ్డకి ఇచ్చుడేంది ఏందో గిదేనే నువ్వు గిట్లనే ఆలోచించుకుంటుండు. ఇగో బిడ్డ నేను చెప్పే కాడికి చెప్పిండే ఇంతకు మించి ఏ తల్లి చెప్పదే ఇయ్యాల రేపు లగ్గం చేసి అత్తగారింటికి తోలినాక బిడ్డ సచ్చిందా బతికిందా ఎట్లున్నదని కూడా పట్టించుకుంటలేరు ఇంటి మోకాన కూడా రానిత్తలేదే. నేను చెప్తాను కదా బిడ్డ ఆ మొగని విడిచిపెట్టి నాతోనే ఉండు లేకపోతే ఇంకో లగ్గం చేస్తా నీకు ఇప్పుడన్నా నా మాటినే చెప్పే కాడికి చెప్పిన జర నేను చెప్పేది ఆలోచించు నేను ఎంతగానో బాధపడతానో అర్థం చేసుకోవే నీ మంచి కోసమే కాదని నేను చెప్పేది నువ్వు ఇట్లా బాధపడతా అంటే నేను ఎట్లా చూసుకుంటూ ఉండాలి చెప్పే నువ్వే ఇక నీ ఇష్టం బిడ్డ నువ్వేం ఆలోచించుకుంటావు ఆలోచించుకో. ఏమైందిరా తమ్మి అక్క అద్దే నిన్ను గంత మాట అన్నా కాదు నాకు అవసరం లేదే మరి వాళ్ళ ఇంటికి వచ్చి మరి అడుకుంటే నాకు అంత మంచి అనిపించలే అక్క పోదాంపా. ఏం కాదురా తమ్మి అట్లా అనుకుంటే ఎట్లా చెప్పు మనం అర్థలేనాయే మనం తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుపోతారు. ఆ రోజుగా చికెన్ విషయంలో మటన్ విషయంలో నేను అంతగానో గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేకపోతుండే ఈరోజు మన మర్దలు మన ఇంట్లోనే ఉండేది. ఆ రోజు నేను అట్లా మాట్లాడి తప్పు చేసిందేమో అనిపిస్తుందిరా. ఏం కాదురా బతిలాడితే ఏమవుతుంది నీ పెళ్ళమే నా మర్దలే మాట కాళ్ళ మీద పడాల్సి వస్తే అత్త కాళ్ళ మీద పడి నేను తీసుకొస్తా నా వల్ల నీ సంసారం నాశనం అవుతుంది అనుకుంటే నేను అంత పని చేయనియరా. ఎట్లా చేసైనా ఇలా మరదల్ని తీసుకునే పోదాం అత్తది కావచ్చు అని చూడబట్టి 3 నెలలు అవుతుంది ఇంతవరకు అత్తమ్మ తీసుకొని రాలేదు. మనమన్న పోయి తీసుకొచ్చుకోకపోతే ఎట్లుంటుంది చెప్పురా 10 మందిలోకి పోయినా మనదే తప్పు అవుతుందిరా తమ్మి. ఏం కాదు దా నేను బతిలాడైనా మరదల్ని మనతో పాటు తీసుకొని పోదాం. ఏమక్క నాకు మనసు ఒప్పుతలేదే. ఏం కాదురా తమ్మి మీ కాపురంలో నేను కలకలం పెట్టినట్టు అవుతుందిరా నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. మరదలు మన ఇంట్లో అది పని చేసినా చేయకపోయినా అది ఎట్లున్నా ఇంట్లుంటే కోడలు ఇంట్లున్న పేరు ఉంటుందిరా. ఇట్లుంటే అమ్మకైనా బాపుకైనా నాకైనా బాధే కదరా. పోదాందా నా మాట తమ్మి రారా. నేనేం ఆలోచించినా నీ మంచి కోసమే కానీ నీ చెడు కోసం కాదురా నన్ను అర్థం చేసుకో. సరే అక్క.
అత్తమ్మ ఏంది ఏ ముఖం పెట్టుకొని వచ్చిర్రా ఇంటికి? ఎట్లా రాబుతాయింది నా ఇంటికి నీకు? ఏందే రాయే పోయి అనుకుంటా విలువ లేకుండా మాట్లాడినావానే నా ఇంటికాడ పెట్టదక్కినవే నువ్వు. అవు అల్లుడు ఆ రోజు బాగా మాట్లాడినావు కదా మీ అక్కని ఎదురుగా పెట్టుకొని. ఏమిటికి వచ్చినావు మరి నా ఇంటికి? గిన్ని రోజులకు గుర్తుకొచ్చిందా నీకు పెళ్ళాం? అక్క చెప్పి ఎమ్మడి తీసుకొని అత్తనే పెళ్ళాం గుర్తుకొచ్చింది, లేకపోతే గుర్తుకు రాలే కదా. అత్తమ్మ అవన్నీ మనసులో పెట్టు. ఏముక అత్తమ్మ అని మాట్లాడినావు గాని చేసేటి అన్ని కమ్మగా ఉన్నాయని ఇప్పుడు అత్తమ్మ అని మీద మీద ప్రేమ అలకపోయాంగానే ప్రేమ కారిపోతుందా? అప్పుడు తెలియదే. నేను మాట్లాడింది తప్పే అత్తమ్మ, అందుకని నా తమ్ముని జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. అబ్బో ఇప్పుడు తమ్ముడు జీవితం, తమ్ముడు సంసారం, తమ్ముడు పెండ్లాం మరదలు గుర్తుకొచ్చింది. మరి మొదలు గుర్తుకు రాలే? అసలు దానికి అత్తగారింటి కాడ ఉండకపోయినావు, ఈడెందుకు పడి ఉంటాను? అది నా జాతకం రాత అట్లా మంచిగా లేకుండే. జాతకం తొంపు పెట్టుకొని ఆస్తుల సగం తొప్పుకపోదాము, అత్తగారింటి మీద పెత్తనం చేయకుండా అమ్మగారింటి కాడ మీద పెత్తనం చేయాలి. అట్లేం లేదు అత్తమ్మ, నా తమ్ముడిని ఒక్క మాట అన్నా నేను పడలేను అత్తమ్మ, అందుకే ఆ రోజు సీరియస్ అయినా తప్ప నీ మీద నాకేం కోపం లేదు. నీకు తమ్ముడైతే ప్రేమ ఉన్నది కదా, నాకు నా బిడ్డ మీద ఉండదా ప్రేమ? నా బిడ్డ సంసారం మంచిగా ఉండాలని నాకు ఉండదా? అంజలి నేను ఒక్క రోజు కూడా పల్లెత్తి మాట మాట్లాడలేదు అత్తమ్మ. నా తమ్ముడు ఎంతనో నాకు అంజలి కూడా అంతే. అవు ఇప్పుడు తమ్ముడెంతో అంజలి కూడా గంతే అని మాట్లాడతాను. వీళ్ళు లొల్లి పెట్టుకొని 3 నెలలు అవుతుంది. మరి 3 నెలల నుంచి గుర్తుకు రాలేదా మరదలు? ఆ రోజు అన్నావు కదనే నా తమ్ముడికి ఇంకో లగ్గం చేస్తా అని, చెయ్యకపోయినావు. మళ్ళీ నా బిడ్డ దగ్గరికి ఎందుకు తోలినావు? ఆహా ఈ 3 నెలలు ఎందుకు ఆగిరో నాకు అర్థమైంది. ఈ 3 నెలల్లో ఏమేమి ముచ్చట్లు పెట్టిరో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఏమేమి ప్లాన్లు వేసుకున్నారో. నా బిడ్డను కొట్టవే అయితే చంపుతారు కావచ్చు, గందుకే కావచ్చు ఈ 3 నెలలు ఆగింది. మరి వారానికే రాకపోయినావు, గంటగా పానం కొట్టుకునేదానివే, తెల్లారివే రాకపోయినావు. ఈ అత్తమ్మ అంత కోపానికి రాకు. జర మా అక్క 10 నిమిషాలు చెప్పేది నువ్వు ఎందుకంత మాట్లాడుతున్నావు? మా అక్క ఎంత ప్రేమ మాట్లాడుతుంది, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏమన్నా మాట్లాడే రీతి ఉంది అత్తమ్మ? నువ్వేదో పోనీ అని మళ్ళీ తగ్గి మీ ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే మళ్ళీ గంటగానం ఎగిరెగిరి మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చింది కూడా మా అక్క ముఖం చూసే, నీ బిడ్డ ముఖం కాదు. దీనికోసం ఎవరు రాలే. అయ్యో అక్కను బాగానే వెనకేసుకొస్తాను. అక్క మాట నిన్న వల్ల పెళ్ళాం గుర్తుకొచ్చింది, లేకపోతే పెళ్ళాం గుర్తుకు రాదులే. మరి నీ అక్క ఉంటలేదా మొగని నెంబడ పెట్టుకొని? నీకట్లా నీ పెళ్ళాం నెంబడ పెట్టుకోవాలని లేదా? ఇప్పుడు అక్క ఉన్నంత సేపు అన్ని ముళ్ళే మూట చదువుకొని పోతుంది. పోయినాక అప్పుడు చేతులు ఎల్లెలకల పెట్టి అయ్యో నా పెళ్ళాం ఉన్నప్పుడు నా పెళ్ళాం మాట ఇంటి అయిపోవు, అట్టిగా నా పెళ్ళాన్ని విడిచిపెట్టినా అని అప్పుడు బాధపడతావు. నీకు ఎవరి దాకా అర్థం కాదయ్యా నా బిడ్డ విలువ. అత్తమ్మ ఇలా నా తమ్ముని తప్పేం లేదు, తప్పంతా నాదే. అయినా నీ బిడ్డ వచ్చిన 2-3 రోజులకే ఇంట్లో గొడవ పెట్టింది. మా అమ్మని, మా బాబుని, నన్ను అందరినీ తిట్టింది. అయినా మేము భరించినాం. ఏ ఒక్కనాడు కూడా మా తమ్మునికి చెప్పలేదు, అరే నీ పిల్లం ఇట్లా చేస్తుంది రాని. అయినా సరే బాధనంతా మనసులో పెట్టుకొని పైకి నా తమ్మునితోటి సంతోషంగా ఉన్నాం. కానీ గిట్లా అయిందిరా తమ్మి అని ఎప్పుడు చెప్పలేదు అత్తమ్మ. మేమంటే రాలేదు, మాదే తప్పు. నువ్వైనా నీ బిడ్డ సంతోషంగా ఉండాలంటే మా ఇంటికి పంపించచ్చు కదా, నువ్వు కూడా పంపించక తప్పే చేసినావు అత్తమ్మ. అయినా సరే నేనే తగ్గిన తమ్ముని తీసుకొని వచ్చిన. ఇప్పుడు నీ బిడ్డను మా ఇంటికి తోలాలంటే నేనేం చేయాలో చెప్పత్తమ్మా, నేను చేస్తా. నీ కాళ్ళు మొక్కమంటావా? నేను మొక్కుతామ్మా. అరే ఆగురా, ఇగో మనం పోతే అంజలితోటే పోదాం, లేకపోతే ఆమె ఎప్పుడు తోలితే అప్పుడే తీసుకొని పోదాం రా. నువ్వేం మాట్లాడకు అత్తమ్మ. చెప్పత్తమ్మా నేనేం చేస్తా, అంజలిని తోలుతావు చెప్పత్తమ్మా. నేను చేస్తా, చెప్పత్తమ్మా చెప్పు. నా తమ్ముని కోసం నేనేం చేయమన్నా చేస్తానత్తమ్మా. ఆఖరికి నా పానాలు ఏమన్నా సంతోషంగా ఇస్తానత్తమ్మా. చెప్పు, నీకు దండం పెడతా, చెప్పత్తమ్మా. సరే నా బిడ్డ మీ ఇంటికి రావాలంటే నువ్వు ఆ ఇంట్లో ఉండద్దు, నువ్వు నీ అత్తగారింటికి పోవాలి. అట్లయితేనే నా బిడ్డ మీ ఇంటికి వస్తుంది. నువ్వు ఆగే. అర్థమైతుందా? చెప్పింది వినబడుతుందా? అర్థమైతుంది అత్తమ్మా. చెప్పు. పోతావా? పోవు, పోలేవు. మీ అవ్వ నిన్ను అస్సలకే వంపది. ఎందుకంటే నువ్వు పోతే ఆ ఇంట్లోకి లక్ష్మి పోతుంది, పైసలు పోతాయి, వాళ్ళ ఆస్తులు పోతాయి, వాళ్ళ అంతస్తులు పోతాయి. అది నీ మీద ఉన్న ప్రేమ అనుకుంటానవా? కాదు, అవసరం. మీ అవ్వ నువ్వు పోతే వాళ్ళ ఆస్తి అంతస్తులు పోతాయని నిన్ను ఇంట్లోనే పెట్టుకుంటాంది. అర్థమైతుందా? నువ్వే రోజైతే ఆ ఇంట్లోకి వెళ్ళి పోతావో అప్పుడే నా బిడ్డ నీ ఇంటికి వస్తుంది. మంచిగా ఆలోచించుకో. పనడు నడవే. అత్తమ్మా ఆలోచించుకున్నాక నా ఇంటి గలవదొక్కు.
నడవే గా ఇంటర్ కట్టెల తీత్తు ఏందో పెండ్లామన్నా చిండు పెండ్లా నువ్వు పోతే ఆ ఇంట్లోకి లక్ష్యం పోతుంది, పైసలు పోతాయి, వాళ్ళ ఆస్తులు పోతాయి, వాళ్ళ అంతస్తులు పోతాయి. అది నీ మీద ఉన్న ప్రేమ అనుకుంటానవా? కాదు, అవసరం. మీ అబ్బ నువ్వు పోతే వాళ్ళ ఆస్తి అంతస్తులు పోతాయని నిన్ను ఇంట్లోనే పెట్టుకుంటాంది. అర్థమైతుందా? ఏమేం చెల్లే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంత మంచిగా అయింది కదా పెళ్ళి, అందరం సంతోషంగా ఇక అయిపోయింది కదా ఎక్కడిదక్కడ అనుకుని వారం రోజులకే నేను దుబాయ్ పోయినాక వారం రోజులకు 10 రోజులకు అనుకుంటా నీ ఫస్ట్ కాల్తోనే నాకు డౌట్ వచ్చింది. నువ్వు ఏదో బాధపడుతున్నావు, మనసులో ఏదో పెట్టుకున్నావు, కడుపులో ఏదో కొమ్ములుతున్నావు. ఏమైంది చెల్లె అంటే ఏం లేదన్నా అంటావు. గట్టిగా అడిగితే నువ్వు వచ్చినప్పుడు మాట్లాడతా అన్నా అంటావు. 3 నెలల నుంచి చూస్తాను నువ్వు రోజు ఫోన్ మాట్లాడేటప్పుడు ఏదో బాధపడుతున్నావు, నువ్వు ఏదో కుమ్ములుతున్నావు. నాకు అసలు మనసున పట్టక నేను ఉన్న ఫలంగా బయలుదేరి ఎయిర్పోర్ట్లో దిగి చక్కగా ఇడికే వచ్చిన దుబాయ్ నుంచి. ఇంటికి కూడా పోలే. ఇక నాకు కాకపోతే వాళ్ళకి చెప్తావు చెల్లె? ఏమైంది అసలు? ఏం బాధ అవుతుంది చెప్పు నాకు. ఏం చెప్పాలన్నా, నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తా అన్నా? మన శివగానికి 2-3 సంబంధాలు చూసినాం. ఆడబిడ్డ ఇంట్లో ఉందని ఒక్క సంబంధం కూడా ఖాయం కాకపోయి, మన అదృష్టమో దురదృష్టమో చివరికి ఒక సంబంధం ఖాయం అయింది. కానీ ఈ సంబంధం ఖాయం కాకపోయినా అయిపోవన్నా. మనం ఇంకో 2-3 సంబంధాలు చూసి ఏదో ఒక సంబంధం, మంచి సంబంధం చూసి ఖాయం చేసుకుని అయిపో. ఇది మనకు తగ్గట్టు సంబంధం కాదన్నా, మనం తప్పు చేసినామన్నా. ఏమైందమ్మా? అంజలికి మన రితికాకి ఏమైనా గొడవలు అవుతున్నాయా? అగో ఈ ముచ్చట నీకెట్లేరు కన్నా. నేను ముచ్చట చెప్పంగానే మీ అత్తగూడన్లకు పడతలేదా, లేదంటే శివకున్న అంజలికి పడతలేదా అని అడుగుతావు కావచ్చు అనుకున్నా. కానీ ఖచ్చితంగా రితికకున్న అంజలికి పడతలేదని నీకు ఎట్లా అనిపించింది అన్నా? నువ్వు అట్లా ఎట్లా చెప్పినావు? ఎందుకు అర్థం కాదు చెల్లె, ఈ రోజుల్లో అన్ని సంసారాలలో జరిగేది ఇది. అత్త కోడళ్ళకు లొల్లైనా, మొగుడు పెళ్ళాలకు లొల్లైనా నీటి మీద బుడగల లెక్క 2 వద్దులో 3 వద్దులో ఉంటాయి. కానీ ఏ ఇంట్లో అయితే ఆడబిడ్డ ఉంటుందో ఆడ పంచాయతీలు మాత్రం సాగుతూనే ఉంటాయి. అందులో మనది డిఫరెంట్. శాశ్వతంగా ఆడబిడ్డ ఇక్కడనే ఉంటుంది. ఖచ్చితంగా ఇది తెగే పంచాయతీ అయితే కాదు. ఇక ఏడబుడుతుందో వీళ్ళిద్దరికి ఎందుకైతుందో నాకు తెలియదు, కానీ ఇదంత ఈజీగా చల్లారే ముచ్చడైతే కాదని నాకు అనిపిస్తుంది. మరి మన ఇంట్లో ఏం జరిగింది అసలు? వీళ్ళిద్దరికి ఎక్కడ మొదలైంది పంచాయతీ? అదన్నా జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పన్నా? ఇక చేసేదేమున్నదిగా, నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ ఎవరిని తప్పపట్టాల్సిన పని లేదు. తెలిసి తెలియని విషయాలన్నీ కూడా. ఇప్పుడు నీ బిడ్డ నీకు దేవతనేరా. మన ఇంట్లో మన ఇంటి ఆడబిడ్డ కాబట్టి మనం మొదటి నుంచి కూడా గారాభంగా పెంచినాము, దాన్ని దేవత లెక్కనే చూసుకున్నాము. ఈ బియ్యమేషుడు విషయం ఆలోచిస్తే అంజలికి తెలియదు కదా మన ఇంటి వాతావరణము, మన ఇంటి పరిస్థితులన్నీ. అంజలి ఏమనుకుంటుంది, వాళ్ళ ఇంటికాడ తండ్రి లేని పిల్ల, ఆమె కూడా ఆడ గారాభంగానే పెరిగింది. ఆడ స్వతంత్రం తీసుకున్నట్టే ఈడ కూడా స్వతంత్రంగా నా ఇల్లు అన్నట్టుగానే పోయింది. దాన్ని వారించుడు, నువ్వు అడ్డు చెప్పుడు, నా బిడ్డనే వేయాలి, నా బిడ్డతోనే వేపిస్తా అనుడు, అది కొద్దిగా బాధగానే అనిపిస్తుంది ఎవరికైనా. నువ్వు అట్లాంటి దానివి ముందు చెప్పాల్సింది. అంజలి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత
అంజలి పరిస్థితులు ఇట్లా ఉంటాయి, నా బిడ్డని నేను ఇట్లా చూసుకుంటున్నా, నేను ఏది చేయించినా కానీ దాని చేతితోనే చేపిస్తా, దాని చెయ్యే మంచిది అనిపిస్తుంది నాకు, దాని చెయ్యి లక్ష్మి చెయ్యి లెక్క మా ఇంటోళ్ళకు. నువ్వు చెప్పుంటే ఒకవేళ అంజలి కూడా మౌళ్ళు అవుతుండే, అంజలి కూడా మనలాగానే రితికను చూసుకోవడం స్టార్ట్ చేస్తుండే. కానీ ఈ విషయాలు ఏం తెలియదు. ఇక మన రితిక ముచ్చట ఆలోచిస్తే కనుక ఎంత కాదన్నా కానీ ఆమె అంజలి తల్లి, ఒక పెద్ద మనిషి. మరి అత్తను అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా. మన ఇంటికాడ నువ్వు అమ్మావు కాబట్టి భరిస్తావు, నన్నన్నా నేను మేనమామని భరిస్తా. ఆమె ఇలా కొత్తగా మన ఇంటికి అమ్మాయిని ఇచ్చింది, ఆమె మీదకి ఎటుపడతాడు నోట్లు వేసుకుంటే ఆమెకి ఏమనిపిస్తుంది? చెవుకు మనదా? నన్నే గిన్ని మాటలు అంటుంది, నా బిడ్డను ఎన్ని అంటుందో అని ఆమెకు అనిపించదా బాధ? ఆ రకంగా చూస్తే ఆమెదేం తప్పు అనిపిస్తలేదు. ఇక మన శివగాడు కొంచెం బ్యాలెన్స్ చేయాల్సింది. ఎందుకంటే అక్క అంటే ప్రేమ ఉన్న మాట వాస్తవం, అక్క అంటే మనకి బాగా ఇష్టమే. కానీ పెళ్ళయిన తర్వాత అక్కకు వంచిన ప్రేమ కాకుండా భార్యకు కూడా ప్రేమను వంచాలి కదా. పెళ్ళయిన తర్వాత కూడా అక్కనే అపురూపంగా చూసుకుంటా అంటే వచ్చిన ఆడపిల్ల బాధపడదా? నా భర్త నన్ను పట్టించుకుంటలేడు, ఎన్నో ఆశలు పెట్టుకొని మన ఇంట్లోకి అడుగు పెడతారు. ఏ కోడలైనా సరే పెళ్లి చేసుకొని అవ్వగారింటి నుంచి అత్తగారింటికి పోయేటప్పుడు బోలెడు ఆశలు ఉంటాయి, వాళ్ళకు బోలెడు కళలు ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా రివర్స్లో కనబడేసరికి ఏ ఆడపిల్లైనా తట్టుకోలేదు కదరా. మనమంటే మన పిల్లని బయటికి పంపలేదు, కానీ బయటికి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొన్ని ఆశిస్తారు. భర్త ఎట్లా మెదులుకోవాలి, అత్తమామతో ఎట్లుండాలి, తన అత్తగారింట్లో తను ఎట్లుండాలి, అవన్నీ కూడా వాళ్ళకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా. వాటికి కూడా మనం గౌరవం ఇవ్వాలి. సరే, ఇక ఏం జరిగింది ఏంది అనేది ఇక తవ్వుకుంటా పోతే అన్నీ వెళ్తూనే ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం మాత్రం ఒక్కటే అనిపిస్తుంది నాకు. ఇక మంచో చెడో జరిగిందేదో జరిగిపోయింది. ఒక్కసారి మనమే పోయి అందరి వాళ్ళ అమ్మతోని కూర్చుండబెట్టి మాట్లాడితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనిపిస్తుంది. ఎంత కాదనుకున్నా కానీ మొగడు పిల్లలు మనందరికి కావాల్సింది శివగాని సంసారం మంచిగా ఉండాలి, వాళ్ళు భార్యాభర్తలు మంచిగా ఉండాలి. సో దానికోసం మనం ఒక మెట్టు దిగిపోయినా తప్పేం లేదు. నేను గమనించినంత వరకు అయితే అంజలి మెంటాలిటీ అట్లున్నట్టు అనిపించలేదమ్మా. ఏంటంటే ఇక ఇక్కడ జరిగిందంతా చిన్న చిన్న విషయాలన్నీ తల్లితో ఫోన్లో మాట్లాడు, లేదంటే పెళ్ళికి ముందు తల్లి చెప్పి పంపిన విషయాలే అనుకో, ఇవన్నీ కూడా కొంచెం మనస్పర్ధల కారణమై ఉంటాయి తప్ప అంజలి మనస్తత్వం అయితే అట్లా ఉండదు అనిపిస్తుంది. ఏదేమైనా సరే అన్నిటికీ పరిష్కారం మనం ఇంటికి పోయి అంజలి తల్లితో మాట్లాడి అంజలిని ఇంటికి తీసుకొచ్చుడే వీటన్నిటికీ పరిష్కారం అనిపిస్తుంది నాకు. ఏమంటావమ్మా? సరే అన్న, మరి నువ్వు చెప్పినట్టే చేద్దాం, పోయేద్దాం వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడేద్దాం. అగో అన్న రీతిగా ఇదేంది ఏడ్చుకుంటూ వస్తుంది? ఎందుకమ్మా నువ్వు ఇట్లా చేస్తాను? తమ్ముని జీవితం చూసినావా ఏమైపోతుందో? ఇంకెందుకు నువ్వు పట్టించుకుంటలేవమ్మా? నేను నా అత్తగారింటికి తోలమ్మా, నేను ఉండలేను ఇక్కడ. నేను అంతగానే ఏడ్చిన కదా అమ్మ 3 నెలల కింద. అమ్మ నేను నా అత్తగారింటికి పోతా, నా భర్తతోటి నా మామతోటి నా అత్తతోటి సంతోషంగా ఉంటేనే, కష్టమో సుఖమో నా అత్తగారింటి వెళ్ళబోతానే అని చెప్పిన. నన్ను ఎందుకు తోలవమ్మా నా అత్తగారింటికి? ఇక్కడ నేనేం సాధించిన? నా తమ్ముని జీవితం ఏటు కాకుండా చేసిన. ఇప్పటికైనా అంజలి తీసుకొచ్చుకుందాం అమ్మ. నేను ఇప్పుడే అంజలి వాళ్ళ ఇంటికి పోయినా, అత్తమ్మ ఏమంటుందో తెలుసా? నువ్వు నీ అవ్వగారింటికాడ ఉన్నన్ని రోజులు నా బిడ్డను అప్ప అంటాంది. నేను ఎప్పుడైతే కాలు బయట పెడతానో అప్పుడే అంజలి తీసుకొస్తానంటాంది. నీకు దండం పెడతానే అమ్మ, అర్థం చేసుకోయే. నా వల్ల తమ్ముని జీవితం ఖరాబ్ కావద్దే, నీకు దండం పెడతా. నన్ను నా ఇంటికి తీసుకపో, నా అత్తగారింటికి పోతానే అమ్మా. ఏడో బిడ్డ, అట్లా కాదు. నువ్వు ఎన్నన్నా ఎప్పుడు నువ్వు ఎంత అన్నేడు, నిన్ను అత్తగారి ఇంటికి పంపించే ప్రసక్తే లేదు.
నువ్వేమన్నా చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండాలి, నా కళ్ళ ముందే ఉండాలి, నాతోటే ఉండాలి. అంటే చూసుకుంటా తమ్ము జీతం ఆగా చేద్దామా? నా సంతోషం కోసమో, నీ సంతోషం కోసమో, ఆస్తి కోసమో, బంగారం కోసమో అని జీవితాన్ని బలి చేద్దామా? నువ్వెన్నన్నా చెప్పు బిడ్డ, నువ్వేమన్నాను, నువ్వు నన్ను ఎంత అన్నది ఇట్టు, కానీ నిన్ను పంపించే ప్రసక్తే లేదు. నువ్వు ఇక్కడే ఉండాలి. ఎందుకమ్మా? నేను పుట్టినట్టు వాడు కూడా నీ కడుపులో పుట్టిండు కదా, ఎందుకమ్మా అని అర్థం చేసుకుంటలేవు? అని పెళ్లి కోసం మనం ఎన్ని కష్టాలు పడ్డమే, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా భరించినావు. ఆ సంబంధం ఒప్పుకుంటారా, వాళ్ళు మరి నన్ను ఒప్పుకుంటారా, తమ్ముని ఒప్పుకుంటారా అని ఎంత బాధపడ్డమే. ఆఖరికి వాళ్ళు ఒప్పుకున్నారు. మనం ఇట్లా చేసుడు కరెక్ట్ కాదమ్మా. నేను చెప్పింది అర్థం చేసుకోయే. రితిక, నువ్వు అట్లా ఏడవకురా. నువ్వు ఏడుతున్న గుండె పగిలినట్టు అనిపిస్తుంది. నువ్వు ఎంత ఏడిచినా నిన్ను పంపలేను, పంపించలేను. జనంత నా పరిస్థితి కూడా అర్థం చేసుకోరా. నీకు ఇంత స్వార్థం పనికి రాదమ్మా. నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ బిడ్డ జీవితం, నీ కొడుకు జీవితం ఆధారపడి ఉన్నదమ్మా. నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదమ్మా. నేను ఇంట్లోకి వెళ్ళిపోతే నీ లక్ష్మి పోతుందని ఆలోచిస్తాను గాని మా ఇద్దరి జీవితాలు ఆధారపడి ఉన్నాయని నువ్వు ఎందుకు అర్థం చేసుకోవమ్మా? ఇంకెట్లా ఎంత అర్థమవుతుంది నీకు? ఇంత స్వార్థపరాలువా అమ్మా నువ్వు? వచ్చి మా ఇద్దరి జీవితాల కంటే ఎక్కువనా అమ్మా ఈ పైసలు? రితిక, అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అమ్మా? మీ అమ్మ గురించి నీకేం తెలుసు? నా చెల్లెలు డబ్బు కాశపడే మనిషా? మీ అమ్మ చేయడం వల్లే మీ ఇద్దరి జీవితాలు ఇలా ఉన్నాయా? బాగా మాట్లాడుతున్నావమ్మా. అసలు మీ అమ్మ తీసుకున్న నిర్ణయం వల్లే ఈ రోజు నువ్వు ఇంకా బతుకున్నావు. నన్ను ఆపకమ్మా. ఇప్పటికైనా నన్ను మాట్లాడి 25 ఏళ్ళుగా నా నోరు కట్టిపడేస్తున్నావు. ఆ రోజే చెప్పాను నేను. ఇప్పుడంటే నీ బిడ్డ చిన్న బిడ్డ మాట్లాడలేదు, కానీ ఏదో రోజు తనకు పెళ్ళైన తర్వాత, తనకి అత్త మామ పిల్లలు అయిన తర్వాత, అమ్మ డబ్బుల కాశపడి నన్ను ఇట్లా చేసినవా అని చెప్పేసి నిలదీసే రోజు వస్తుంది అన్న. కానీ నువ్వేమన్నావు? నా బిడ్డ నేను చచ్చిపోతా అని తెలిసినా కానీ అత్తగారింటికి పోతుంది, పెళ్లి చేసుకుంటది. అదే నా తల్లికి డబ్బులు వస్తాయి అని తెలిస్తే, నా తల్లి బాగుంటది అని తెలిస్తే, నా తల్లి సంతోషంగా ఉంటది అని తెలిస్తే దేనికైనా రెడీ అవుతుంది అన్నావు. ఇవాళ నిన్నే నిలదీసే స్థాయికి వచ్చింది. మళ్ళీ ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతోంది. పెళ్ళై అత్తగారింటికి పోతే నేను చచ్చిపోవడేంది మావయ్య? అమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయంతో నేను బతుకున్నానా? ఏంటిదమ్మా అసలు ఏమైంది? చెప్పమ్మా. 25 ఏళ్ళు నా దగ్గర ఏం దాచినావమ్మా? ఆస్తి కోసం కాదన్నా నొచ్చుకున్నది. చెప్పమ్మా మావయ్య, నువ్వన్నా చెప్పు మావయ్య. రితిక, మాకు పెళ్ళై 8 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదురా. ఎన్నో నోములు లేచిన, ఎన్నో గుళ్ళు తిరిగిన, ఎన్నో గోపురాలు తిరిగిన. నన్ను అందరు గొట్రాలు అన్నా కానీ నాలో నేనే బాధపడ్డా ఎన్నోసార్లు. ఆ విషయానికి నన్ను ఏ పేరంటానికి విలువలేదు, ఏ పేరంటంలో కూడా నన్ను ముందు పెట్టలేదు. చివరికి ఏ దేవుడు కరుణించిండో నువ్వు కడుపులో పడ్డావు. నువ్వు కడుపులో పడ్డ సంతోషం, నువ్వు పుట్టిన తర్వాత సంతోషంలో అన్నం తీసుకొని జాతకం చూపిద్దామని అయ్యగారి దగ్గరికి వెళ్ళినాం. అప్పుడే తెలిసింది నువ్వు అమావాస్య రోజు శుక్రవారం గడియ పుట్టినావు అని. ఆ రోజు అయ్యగారు జాతకం చూసి, నీ బిడ్డ అమావాస్య రోజు శుక్రవారం పుట్టింది కాబట్టి నీ బిడ్డకు పెళ్లి చేసి బయటకిస్తే నీ బిడ్డ చచ్చిపోతుంది, అదే నీ బిడ్డకు చివరి రోజు అవుతుంది అని అయ్యగారు చెప్పిండు. నువ్వు ఈ విషయం ఏం చేస్తావో నువ్వు మనసులో పెట్టుకొని నీ బిడ్డను మాత్రం నువ్వు బయటకు ఇయ్యకు. ఆ రోజే నిర్ణయించుకున్నావు అన్నా. నేను అన్నకి చెప్పిన, అన్న ఈ విషయం బావకి చెప్పకన్నా, బావకి చెప్తే భయపడతాడు, బాధపడతాడు. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉంచుకుందాం. అప్పటి నుండి నిన్ను గారాబంగా పిలుచుకొని బయటకి ఇయ్యలేదు. ఈ విషయం మా మనసులోనే దాచుకున్నాం. ఈ విధంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందిరా. అందుకే నిన్ను బయటకు పంపించలేదురా. ఇంత బాధని 25 సంవత్సరాలు గుండెలో మోసుకుంటా ఎట్లున్నవే అమ్మా. ఇన్ని రోజులు
నీ స్వార్థం కోసం నన్ను అత్తగారింటికి తోలకుండా ఇక్కడనే ఉంచుతాను అనుకున్నమ్మా. నా జీవితం తమ్ముడి జీవితం ఏమైపోయినా నువ్వు డబ్బుల కోసం ఆశిస్తాను అనుకున్నా కానీ నేను బతకడం కోసం నువ్వు ఎన్ని మాటలు పడతానవని నేను అనుకోలేదమ్మా. తప్పంతా నాదేలే, తప్పుగా అర్థం చేసుకున్నమ్మా. నన్ను క్షమించమ్మా. అట్లా అనకురా, నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేసిన. ఇప్పటికైనా నీకు ఈ నిజం తెలిసి అరే ఆగు బిడ్డ, ఎటు పోతానవే? ఆగు, ఎటు పోతాను నువ్వు చెప్పు. లేమ్మా, నేను మా అత్తగారింటికి పోతా. నీకు ఎన్నిసార్లు చెప్పనే, ఆడికి పోతే వాళ్ళు నిన్ను చంపుతారా, నిన్ను బతకనియరే. నేను కూడా నీ లెక్కన అనుకున్నా అమ్మా. ఆమె ఇంట్లో ఉన్న రోజులు నేను మా అత్తగారింటికి పోవద్దని, కానీ ఆమె నిన్న మన ఇంటికి వచ్చినాక అర్థమైంది ఆమె మా ఇంట్లో ఉన్నప్పుడే నేను పోవాలని. ఆహా, నా బిడ్డ చిన్నప్పటి నుంచి నా మాట విన్నది. లగ్గమయ్యేదాకా కూడా నా మాట విన్నది, లగ్గమైనాక కూడా నా మాట విన్నది. ఇవాళ నీ ఆడబిడ్డ నీ మొగరు రాగానే నీ ఆడబిడ్డ అని ఏడ్చుకుంటే 2 కన్నీటి బొట్లు గారవంగానే ఆ మంచిదైంది. నేను లంగనైనా కదా బిడ్డ. నీకు అవ్వ అంటే ప్రేమ లేదు, మొగడంటే ఆడబిడ్డ అంటే ప్రేమ ఉన్నది, అత్తగారిల్లంటే కూడా ప్రేమనే ఉన్నది. నేనే నాకే ఏ ప్రేమ లేదు. నా బిడ్డ మంచిగా ఉండాలనుకున్నది నా తప్పు బిడ్డ కదా. అమ్మా నువ్వు మాట్లాడకే, నిన్ను నువ్వు గొప్పదాన్ని వేసుకోకు. నువ్వు నాకు మాటలు నేర్పకపోతే నీ మా అత్త ఆడబిడ్డతోని మంచిగానే ఉండేదాన్ని. నువ్వు నాకు మాటలు నేర్పిన తర్వాతనే నేను వాళ్ళని చెడుగా చూసుడు, వాళ్ళతో గొడవలు పెట్టుడు మొదలు పెట్టిన. నీకు దండం పెడతా తల్లి. నీకు ఒకవేళ నన్ను చూడబుద్ధి అయితే మా అత్తగారి ఇంటికి రా. నువ్వన్నట్టే నీకు మటన్ నా చేతులతోనే అండి పెడతా. అంతేగాని నా జీవితం నాశనం చేయడానికి మాత్రం ప్రయత్నించకమ్మా. నీలాంటి తల్లున్న ప్రతి ఒక్క అమ్మాయి జీవితం ఇట్లనే నాశనం అయితే. ఒకవేళ నీ బిడ్డ మంచిగా ఉండాలంటే మాత్రం నన్ను ఆపకమ్మా, నన్ను ఊని. అబ్బా ఏం హాస్పిటల్ ఏమో. ఇటుకా బిడ్డ కొన్ని మంచిలు తీసుకురారా. ఏమయ్య వచ్చినావా? మంచి ఉన్నాడా మీ బావ? అట్లా ఉన్నాడు. మధ్యాహ్నం హైదరాబాద్ లో డిశ్చార్జ్ చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో దించి వచ్చిన. మరి ఏమన్నాడు డాక్టర్? ఏమన్నాడు? ఏమన్నాడు, మందులు వాడమన్నాడు, ఏదైనా గంతే అన్నాడు. ఎన్ని రోజులు చెప్పు. తమ్ముడు, అరే తమ్ముడు, మావయ్య మావయ్య అన్నారు. అరే ఏమైందిరా? నమస్తే. ఎప్పుడు వచ్చారు? ఏమైంది బిడ్డ? అటు చూడు అక్క, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా అక్క. నువ్వెంత గొప్పదా నువ్వు అర్థం చేసుకోలేకపోయినా. నువ్వు మొన్న మా ఇంటికి వచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడ్డప్పుడు అప్పుడే అర్థమైంది అక్క, నీకు మీ తమ్ముడు అంటే ఎంత ఇష్టమో. నువ్వు ఇక్కడనే ఉండాలక్క. నువ్వు ఇక్కడ ఉంటేనే నా సంసారం మంచిగా ఉంటుంది, మనందరం సంతోషంగా ఉంటాం అక్క. నన్ను క్షమించక్క. ఆడబిడ్డవని కూడా చూడకుండా ఎన్నో మాటలు అన్నా అక్క. వెక్కి వెక్కి ఏడ్చినావు కానీ నన్ను ఏ ఒక్క మాట కూడా తిరగనలేదక్క. నీకు నన్ను అనే హక్కున్నా కూడా నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనలే అక్క. తప్పైందక్క. ఇప్పుడు నేను మా అమ్మని విడిచిపెట్టుకొని వచ్చిన అక్క. ఇక మీరే నా ప్రపంచం అక్క. నాకు ఇప్పటి నుంచి నువ్వు, నా భర్త, అత్తమ్మ, మామయ్య, అన్నయ్య, మీరు తప్ప నాకు ఇంకో ప్రపంచం అద్దక్క. నేను మా అమ్మను వదిలేసి వచ్చిన, నాకు ఇంకెవరొద్దు. నేను మా అమ్మ మాటలు పట్టుకొని నేను ఎంత నా సంసారం నాశనం చేసుకున్నానో నాకు అర్థమైందక్క. అత్తమ్మ, ఇప్పటి నుంచి నువ్వే నాకు తల్లివి. నన్ను క్షమించత్తమ్మా. నువ్వెంత గొప్పదా నువ్వు నేను అర్థం చేసుకోలేకపోయినా. నిన్ను అక్కని ఎన్నో మాటలు అన్నా. నువ్వు అనుకుంటే నా భర్తతో చెప్పుడు 5 నిమిషాల పని, కానీ నువ్వు చెప్పలే. నీకు తెలుసు నా భర్తతో చెప్తే నా సంసారం నాశనం అవుతుందని. అది నేను అర్థం చేసుకోలేకపోయినా అత్తమ్మ. నన్ను క్షమించురి. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా అత్తమ్మ. అంజలి
బాధపడకురా అంజలి, బాబాయ్ ముందు నుండి చెప్తూనే ఉన్నాడు అంజలి మంచిదేరా చెల్లే, తన తల్లి మాటలు వినే తను అట్లా మారిందని. తమ్ముడు ఇట్రారా. అరే నిన్నేరా, ఇట్రా. చెయ్యిరా బాపు, ఇరాయే. ఓయ్ ఇట్రా. అందరికి బొట్టు పెట్టి చెప్పాలా, నువ్వు రాయే మామ. ఎప్పటికైనా గొడవలు శాశ్వతం కాదు, మనుషులు వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమలు శాశ్వతం. చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకపోతాం? ఆస్తులు అంతస్తులు కాదు, ప్రేమలు అనురాగాలు అంతే. ఇప్పటికైనా అందరిని అర్థం చేసుకొని సంతోషంగా ఉందాం, సరేనా? బంగారు తల్లి. ఏయ్ ఎట్లున్నవే? మా తమ్ముళ్ళు లేకుండా 3 నెలలు మాట్లాడవురా? హాయ్ అందరికి నమస్తే, నేను మీ రితిక. వెల్కమ్ టు కేఎస్ఆర్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అందరికి కనెక్ట్ అవుతుందండి, సపోర్ట్ చేయండి. మేమైతే మంచి మంచి కంటెంట్లతోటి మీ ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్, మీరు కూడా చూస్తున్నారు. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మేము ప్రతి నెల ఒక సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాము. మా ఛానల్లో ప్రతి మంగళవారం మీకు ఖచ్చితంగానైతే ఎపిసోడ్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ని మీరు చూస్తున్నారు చాలా మంది, చాలానే వ్యూస్ వస్తున్నాయి, మాకు లక్షలలో వస్తున్నాయి. ఒక్కొక్క కంటెంట్కు 50,000 వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేయట్లేదు. మీరు ఈసారి చూడండి, మా కంటెంట్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మాకు సపోర్ట్ చేయండి. ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ చేయండి, మా మేడం ఖచ్చితంగా తీయడానికి ప్రయత్నిస్తారు. పక్కనే బెల్ గంట ఉంటది, గంట కొట్టండి. బాయ్. థ్యాంక్ యూ.